Hello everyone. So good morning. So welcome to Amaravati Online Academy as well as Palapita. Telangana వాళ్ళకైతే Palapita Online Academy. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ రెండు యాప్స్ సపరేట్గా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ కూడా రెండు సపరేట్, టెలిగ్రామ్స్ కూడా రెండు సపరేట్. సో ఎవరు ఏ రాష్ట్రమో ఆ రాష్ట్రం వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వండి. రైట్. సో ఇప్పుడు మనం దీంట్లో జాగ్రఫీ ఏదైతే ఉందో జాగ్రఫీ చూద్దాం మనం. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో జాగ్రఫీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయని చూద్దాం. ఎందుకంటే జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ రాబోయే ఎగ్జామ్లలో కూడా మళ్ళీ ఏమైతే యూజ్ అవుతాయి, ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్ అంటే అప్డేట్ అవుతాయి కానీ మిగతావన్నీ కూడా కాన్సెప్ట్లు కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్కి మళ్ళీ ఏమైతే యూజ్ అవడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల మనం వీటి కాన్సన్ట్రేట్ అనేది చేద్దాం మనం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ వన్ ఏమన్నాడు, సో ఆండీస్ మౌంటైన్స్ ఏదైతే సౌత్ అమెరికా కాంటినెంట్ లో మనకి ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉండేటువంటి ఆండీస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఉంటాయి కదా మనకి ఆండీస్ మౌంటైన్స్, ఇది సౌత్ అమెరికాలో. సో ఈ ఆండీస్ మౌంటైన్స్ అనేటివి ఏ ఏ దేశాల ద్వారా పాస్ అవుతున్నాయని అడుగుతున్నాడు. సో ఆండీస్ మౌంటైన్స్ ఆఫ్ ద సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉండే ఆండీస్ మౌంటైన్స్ అనేటివి, ఇది వెరీ బేసిక్ క్వశ్చన్ మనకి. సో ఏ దేశాల ద్వారా పాస్ అవుతున్నాయని అడుగుతున్నాడు. ఏవి? ఆండీస్ మౌంటైన్స్ అనేటివి ఏ దేశాల ద్వారా? బొలివియా అండ్ కొలంబియా, పరాగ్వే, బ్రెజిల్, ఈక్వెడార్, వెనిజులా. సో ఇవన్నీ ఇచ్చాడు. ఏ ఏ దేశాల ద్వారా ఈ ఆండీస్ మౌంటైన్స్ అనేటివి పాస్ అవుతున్నాయని క్వశ్చన్ అడిగాడు. బట్ పాయింట్ ఏంటిదంటే ఈ క్వశ్చన్ అనేది పెట్టడం చాలా ఈజీ, కానీ ఎప్పుడు నీకు ఈ కంట్రీస్ అనేది ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అందరికీ తెలుసు. బ్రెజిల్ అనేది ఇక్కడ ఉంటుందని అందరికీ తెలుసు. ఓకేనా? బ్రెజిల్ అనేది ఇక్కడ ఉంటుందని అందరికీ తెలుసు. బ్రెజిల్ అనేది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యింటే కింద అర్జెంటీనా ఉంటుందని అందరికీ తెలుసు. రైట్. కానీ ఈ మిగతావన్నీ కూడా ఇక్కడ చిలీ ఉంటుంది. ఓకే, చిలీ ఉంటుంది, ఇక్కడ పెరు ఉంటుంది. వాటిని సో ఇవి కొద్ది మందికి తెలుసు. ఓకే, వీటి ద్వారా వెళ్తుందా లేదని చెప్పేసి పాయింట్ ఏంటంటే ఇక్కడ సో ఇవి కానీ పరాగ్వే అనే దాంట్లో నుంచి పోతుందా లేదా, అండ్ సో బొలివియా నుంచి వెళ్తుందా లేదా, ఇవి వాడు ఇచ్చినటువంటి. అందుకనే ఈ పెరు, చిలీ అనేవి అందరికీ తెలుసు అని చెప్పేసి వాడు ఆప్షన్లలో కూడా ఇవ్వలే. అవి అక్కడ ఉంటాయని చెప్పేసి అందరికీ తెలుసు. అందుకనే ఆప్షన్స్లలో అవి ఇవ్వకుండా మిగతా ఇచ్చేసాడు మనకి. ఈక్వెడార్ కానీ, వెనిజులా కానీ. సో ఇవి ఎక్కడున్నాయనేది తెలిస్తే మనకు ఆటోమేటిక్గా పెట్టచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాజిక్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మినిమం బేసిక్ ఐడియా అనమాట. ఈ బేసిక్ ఐడియా మీదనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది పైన. సో ఇప్పటికైనా నేర్చుకుందాం మనం. ఈ పైన ఏదైతే ఉందో, ఈ పైన ఉన్నది ఏంటిది? వెనిజులా. సో వెనిజులాకి అటాచ్ అయిపోయి ఇక్కడ ఉన్నది ఏంటిది మనకి? కొలంబియా. ఇక్కడ చూడండి ఈక్వెడార్ ఉంది ఇక్కడ. సో ఈక్వెడార్, కొలంబియా. సో ఇదంతా కూడా చూస్తే మనకి సో ఇది పెరు. ఓకేనా? ఇక్కడ వరకు ఇది పెరు. ఆ తర్వాత ఇదంతా ఏంటిది? చిలీ. ఇక్కడ వరకు ఏంటిది మనకి? పెరు అండ్ ద చిలీ ఉంది మనకి. ఇది చూడండి, ఇదంతా అర్జెంటీనా. సో ఇక్కడ చూసుకుంటే బొలివియా ఉంది. బొలివియా క్యాపిటల్ సిటీ లాపాజ్. ఇక్కడ చూస్తే చూడండి పరాగ్వా ఉంది. ఎంత దూరంలో ఉంది? బొలివియా. ఇది బ్రెజిల్ కానుకొని ఉంది ఇక్కడ పరాగ్వే. సో పరాగ్వే బ్రెజిల్ కి ఆనుకొని ఎంతో దూరంలో ఉంది. ఎక్కడో ఆండీస్ మౌంటైన్స్ ఇట్లా పోతున్నాయి. అసలు పరాగ్వేకి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు ఇక్కడ. సో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇట్లా పోతాయి ఇవి. సో ఇక్కడ నుంచి ఇట్లా ఆండీస్ మౌంటైన్స్ అనేది ఇట్లా దిగి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా వస్తున్నప్పుడు అసలు ఇది ఎంత దూరంలో ఉన్నాయనేది మనం అర్థం చేసుకోండి. అంటే బ్రెజిల్ ఇక్కడ వరకు ఉంది అనుకోండి. బట్ ఎనీవే అంటే మనకి మ్యాప్లో చూస్తే దగ్గర అనిపిస్తుంది, కానీ అక్కడ చూస్తే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి మనకి. బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో పరాగ్వే కానీ, బ్రెజిల్ కానీ ఫార్ అవే ఉన్నాయి కొంచెం. మిగతా వాటన్నిటిని కూడా మనం ఎలిమినేషన్ ద్వారా పెట్టడానికి అవసరం ఉంది. అర్జెంటీనా కానీ, చిలీ కానీ ఇవి కొంచెం మనం ఎలిమినేట్ చేయొచ్చు అక్కడ. సో వెనిజులా కానీ, కొలంబియా కానీ, ఈక్వెడార్ కానీ, సో ఈ పెరు కానీ, సో ఇలా ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఈ లాజిక్ అనేది తెలిస్తే మనకి ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇప్పటికైనా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే విసిఈ వెనిజులా, సో కొలంబియా అండ్ ఈక్వెడార్. నెక్స్ట్ ఏముంటుంది? పెరు అనేది ఉంటుంది మనకి క్లారిటీగా. సో మనకి విసిఈపి అనేది ఎప్పుడైనా మనకి మైండ్లో ఉండాలా. విసిఈపి అనేది సో మనకి విసిపి అలాగా విసిఈపి. సో వెనిజులా, కొలంబియా అండ్ ఈక్వెడార్ అండ్ పెరు అనేది ఈ సీరియల్ ఆర్డర్లో ఉంటాయి మనకి. ఓకేనా? ఆ తర్వాత పెరు తర్వాత చిలీ ఉంటుంది మనకి ఇదంతా కూడా. ఓకేనా? సో పెరు ఆ తర్వాత ఏంటిది మనకి? సో చిలీ అనమాట. విసి పీసీ మధ్యలో ఏంటిది? సో విసి అండ్ పీసీ కనెక్ట్ చేయాలా, మధ్యలో ఎలక్ట్రిసిటీ ఉండాలా. సో కాబట్టి విసి, ఈసీ, సో పీసీ. ఓకే, సరే. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇవి ఏ కంట్రీస్ ద్వారా ఆండీస్ మౌంటైన్స్ అనేది కనుక తీసుకుంటే నువ్వు ఏ కంట్రీస్ ని టచ్ అవుతున్నాయంటే, సో ఆండీన్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ద సౌత్ 7 కంట్రీస్ ద్వారా మనకి ఆండీస్ మౌంటైన్స్ అనేది వెళ్తున్నాయి మనకి. ఒకటి అర్జెంటీనా కానీ, చిలీ కానీ, బొలివియా కానీ, పెరు కానీ, ఈక్వెడార్ కానీ, అవన్నీ సీరియల్ ఆర్డర్లోనే ఉన్నాయి కదా. కొలంబియా కానీ, వెనిజులా కానీ, ఇక్కడ పరాగ్వే కానీ అండ్ నీకు బ్రెజిల్ కానీ ఎక్కడ లేవు. ఓకే, సో ఈక్వెడార్ ఇవన్నీ ఉన్నాయి. పరాగ్వే, బ్రెజిల్ అనేది ఎక్కడ దూరంగా ఉన్నాయి. పరాగ్వే కానీ ఈ బ్రెజిల్ అనేది ఎక్కడ ఉన్నాయి మనకి? దూరంగా ఉన్నాయి.
సో ఆండీస్ మౌంటైన్స్ అనేది ఈ విధంగా వెళ్తున్నాయి మనకి. సో కాబట్టి వెనిజులా కానీ, కొలంబియా కానీ, ఈక్వెడార్ కానీ, పెరు కానీ, చిలీ కానీ, సో ఈ కంట్రీస్ ని టచ్ అవుతున్నాయి మనకి. బొలివియా అని ఇక్కడ బొలివియా ఇక్కడ ఆల్మోస్ట్ బార్డర్ లో ఉంది. బొలివియా కానీ, ఈ అర్జెంటీనా కానీ ఈ కంట్రీస్ ని టచ్ అవుతున్నాయి తప్ప సో ఇప్పుడు ఇక్కడ దూరంగా ఉన్నటువంటి పరాగ్వే కానీ వీటిని టచ్ అవ్వట్లేదు. ఇక్కడ బ్రెజిల్ ని కూడా చాలా దూరంగా ఉంది. ఓకే, సో ఇక్కడ బ్రెజిల్ ని కూడా ఏం టచ్ అవ్వట్లేదు మనకి. సో బ్రెజిల్ కానీ, పరాగ్వే కానీ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇవి దూరంగా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే తర్వాత గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్లలో ఖచ్చితంగా ఇలాంటి రిపీట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. ఓకే, సో ఖచ్చితంగా ఛాన్సెస్ అనేవి మనకి మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి సో ఇక్కడ మనం తీసేయచ్చు వీటిని ఈజీగా. ఓకేనా, సో ఈ పరాగ్వేని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, బ్రెజిల్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మిగతావన్నీ ఉన్నాయి కదా. సో బొలివియా ఉంది, కొలంబియా ఉంది, ఈక్వెడార్ ఉంది, వెనిజులా ఉంది. సో ఈ అన్ని దేశాల ద్వారా ఏమవుతున్నాయి మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ రెండిట్లను తీసేయచ్చు మనం. ఆ రెండిట్లను తీసేస్తే మిగతా అన్ని కంట్రీస్ ద్వారా వెళ్తుంది. ఇది అర్జెంటీనా, చిలీ కానీ, బొలివియా కానీ, పెరు కానీ, ఈక్వెడార్ కానీ, కొలంబియా కానీ, వెనిజులా కానీ. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలివియా, చిలీ, ఇక్కడ అర్జెంటీనా వరకు ఈ బ్రెజిల్, పరాగ్వే. నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చినా కానీ ఇవే కంట్రీస్ ఇస్తాడు. మళ్ళీ నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చినా కానీ మళ్ళీ సేమ్ ఆప్షన్లు ఏముంటాయి, బ్రెజిల్ నుంచి పోతున్నాయి లేవా, పరాగ్వే నుంచి పోతున్నాయి లేవా, లేకుంటే ఇది నెక్స్ట్ ఇది ఉరుగ్వే నుంచి పోతున్నాయి లేవా, ఇవి ఇస్తాడు. ఎందుకంటే వేరే లైన్ లో ఉన్నాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది ఇటు సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాంటినెంట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవి ఈ లైన్ లో ఉన్నాయి. బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే అనేటివి ఈ లైన్ లో ఉన్నాయి. సరే, ఇవి గుర్తుపెట్టుకోకపోయినా మీరు ఏం చేయాలా, అప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. వేటి ద్వారా వెళ్ళట్లేదు అంటే ఇవి బిజినెస్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా బ్రెజిల్ కానీ, పరాగ్వే కానీ, ఉరుగ్వే కానీ అవి సేమ్ లైన్ లో ఉన్నాయి. బీపీయూ. సో ఈ బీపీయూ కంట్రీస్ ద్వారా వెళ్ళట్లేదు. ఇది బ్రెజిల్ కానీ, పరాగ్వే, ఉరుగ్వే ఈ 3 కంట్రీస్ ద్వారా వెళ్ళట్లేదు. ఇవి చాలా దూరంగా ఉన్నాయి. సో ఇవి ఈ లాస్ట్ కి ఎడ్జ్ లో పోతున్నాయి ఇవి. రైట్, ఇవి ఎడ్జ్ లో వెళ్తున్నాయి. ఈ కాంటినెంట్ కి ఎడ్జ్ లో వెళ్తున్నాయి. ఇదేంటిది మధ్యలో ఉన్నాయి. ఇవి అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. సో కాబట్టి ఈ బ్రెజిల్ కానీ, పరాగ్వే కానీ, ఉరుగ్వే కానీ తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇవి సేమ్ లైన్ లో ఉన్నాయి కాబట్టి తీసేయచ్చు. బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వేలో పోవు. మిగతావన్నీ ఆప్షన్స్ మనం ఈజీగా పెట్టడానికి అవకాశం, ఎందుకంటే ఉన్న కంట్రీస్ ఏవి కదా ఈడ. ఓకేనా, సో అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వెనిజులా. మళ్ళీ ఇక్కడ ఇవి ఈ ఆప్షన్లు కూడా ఇచ్చినా కానీ సంబంధం లేదు. ఇవి చాలా మరి ఫార్ రైట్ గా ఉన్నాయి. ఓకే, మనకి అవి ఓకేనా, గయానా కానీ అవి. ఓకే, ఫ్రెంచ్ గయానా. క్లారిటీ ఉంది కదా. సో అది మనకి ఇది దాదాపు 8,900 కిలోమీటర్ల స్పొడనుగా పోతా ఉంటాయి. దీంట్లో హైయెస్ట్ పీక్ ఏంటిదంటే అంకగువా. అది జనరల్ మనకి ఎగ్జామినేషన్ అడుగుతాడు. హైయెస్ట్ పీక్ ఇస్ ద అంకగువా. సో ఇది అర్జెంటీనాలో ఉంది. దాదాపు 6,961 మీటర్ల హైట్ లో ఉంటుంది. హైయెస్ట్ పీక్ ఆఫ్ ద ఏంటిది మనకి ఆండీస్ మౌంటైన్స్. ఆండీస్ మౌంటైన్స్ లో హైయెస్ట్ పీక్ ఏంటిది అంకగువా. సో అంకగువా అర్జెంటీనాలో ఉంది మనకి. ఓకే, యావరేజ్ హైట్ ఆఫ్ ద ఈ మౌంటైన్స్ కనుక తీసుకుంటే 4,000 మీటర్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇది ట్రికీ క్వశ్చన్. ఇది పెట్టలేము ఎగ్జామినేషన్ లో. టు బి హానెస్ట్ గా చెప్పాలంటే ఇది ఎగ్జామ్ లో మనం పెట్టలేము. అండ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే లేక్ తంగనాయిక అన్నాడు. లేక్ తంగనాయిక మనకి ఎక్కడ ఉంటుంది, ఆఫ్రికాలో ఉంటుంది మనకి. లేక్ తంగనాయిక సో ఆఫ్రికాలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలవాలి కదా. నెక్స్ట్ ఏంటిది, లేక్ టోన్లే సాప్ అన్నాడు, పటాస్ లాగున్ అన్నాడు. సో టాంగ్లే సాప్ అనేది సో ఇది కంబోడియా. ఓకే, సో ఇది కంబోడియాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పటాస్ లాగున్ అనేది ఏముంటుంది మనకి, బ్రెజిల్లో ఉంది. ఇది పటాస్ లాగున్ అనేది ఏంటిది, బ్రెజిల్లో ఉంది. సో ఇవన్నీ ఏమంటున్నాడు, ఇవన్నీ ఈక్వెటార్ ద్వారా వెళ్తున్నాయా లేవని అడుగుతున్నాడు. ఈక్వెటార్ అనేది వీటి ద్వారా పాస్ అవుతాయా లేదని అడుగుతున్నాడు. డస్ ద ఈక్వెటార్ పాసెస్ త్రూ దీస్ ద్వారా అంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏ కంట్రీలో ఉన్నాయో ఏ పొక్కలు ఉన్నాయో మనకు తెలియ ముందు. అంటే ఇప్పుడంటే ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి వీఆర్ రియలైజింగ్ ఇట్. బట్ ఎగ్జామ్కి రాసే ముందు అంత ఈజీగా ఎగ్జామ్లో అయితే దీన్ని ప్రెడిక్ట్ చేయడం కష్టం మనకి. అర్థమవుతుందా. సో కాబట్టి అందువల్ల అంత ఈజీగా అయితే ప్రెడిక్ట్ చేయలేం మనం. ఒకసారి కనుక వీటి చూసుకుంటే మనకి వీటి యొక్క లొకేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఓకే లొకేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ లేక్ తంగనాయిక ఇక్కడ ఉంది. ఇది మనకు ఆఫ్రికాలో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది, లేక్ తంగనాయిక. సో లేక్ తంగనాయిక ద్వారా వెళ్తుందా లేదన్నాడు. అసలు దీని పై నుంచి ఈక్వెటార్ ఇటు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈక్వెటార్ అనేది కొద్దిగా పై నుంచి వెళ్ళిపోతుంది. అసలు అది కిందికి ఉంది. ఓకే, సౌత్ ఆఫ్ ద ఈక్వెటార్ ఉంది. లేక్ తంగనాయిక అనేది మనకి పైనుంచి వెళ్ళిపోతుంది. ఈక్వెటార్ అనేది, లేక్ తంగనాయిక అనేది కింద ఉంది మనకి. పటాస్ లాగున్, పటాస్ లాగున్ అనేది బ్రెజిల్లో ఉంది. ఇక్కడెక్కడో ఈక్వెటార్ వెళ్తుంది బ్రెజిల్ నుంచి. ఇక్కడెక్కడేమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంది. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కిందికనే ఉంది. ఇది ఇక్కడ పటాస్ లాగున్ ఎటువైంది, ఇగో ఇది పటాస్ లాగున్. సో ఈ పటాస్ లాగున్ అనేది సో ఆల్మోస్ట్ దీని కింద ఉంది. ఇది ఏది ఈక్వెటార్, ఇగో ఇక్కడ ఈక్వెటార్. ఇది ఈక్వెటార్ కూడా కింద కాదు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కిందగా ఉంది. ఇది మకర రేఖ కిందగా ఉంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కింద ఉంది. ఇది పటాస్ లాగున్. సో అసలు ఈక్వెటార్ రెండు కూడా ఈక్వెటార్ కింద సౌత్ ఆఫ్ ద ఈక్వెటార్ ఉన్నాయి. ఇదేది లేక్ తంగనాయిక అయినా సౌత్ ఆఫ్ ద ఈక్వెటారే ఉంది. పటాస్ లాగున్ ఆఫ్ ద బ్రెజిల్ కూడా మనకేముంది, సో ఈక్వెటార్కే ఉంది. తర్వాత ఎగ్జామినేషన్ ఇదే క్వశ్చన్ వస్తుందని కాదు, ఈ పటాస్ లాగున్ ఏ దేశంలో ఉంది అని అట్లా కూడా అడగవచ్చు తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో. అర్థమవుతుందా.
సో రైట్, నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి టోన్లే సాప్ లేక్ ఎక్కడ ఉంది? ఇది కంబోడియాలో ఉంది. టోన్లే సాప్ లేక్ అనేది ఇది రివర్ అనమాట, రివర్ ఫామ్ చేసినట్టు లేక్. ఇది టోన్లే సాప్ లేక్ అనేది అంతా కూడా ఎక్కడ ఉంది? ఇది కంబోడియాలో ఉంది మనకి. ఓకే, సో ఇది కూడా సో ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్ ద ఈక్వెటారే ఉంది, ఈక్వెటార్ని దాటిపోయే ఉంది. ఇది కూడా ఏంటిది? సౌత్ ఆఫ్ ద ఈక్వెటారే ఉంది మనకి. ఏవి కూడా లేవన్నమాట. చూస్తే మనకి లేక్ తంగనాయక ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్రికా. సో ఇది 4 దేశాల మధ్యన బార్డర్ షేర్ చేసుకుంటుంది. బురుండి కానీ, తంజానియా, జాంబియా, డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఈ 4 దేశాల మధ్యన బార్డర్ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం అదని అడగవచ్చు. ఆల్రెడీ ఇది ఒకసారి సివిల్ సర్వీసెస్ లో అడిగి కూడా ఉన్నాడు మనకి ఇది. ఓకే, తంజానియా, జాంబియా, డిఆర్సి, బురుండి ఈ అన్నిటితోటి మనకి. సో ఇది కూడా సౌత్ ఆఫ్ ద ఈక్వెటార్ ఉంది లేక్ తంగనాయిక. అండ్ లేక్స్ టోన్లే సాప్ కంబోడియాలో ఉంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా 12 degrees మనకి నార్త్ ఆఫ్ ద ఈక్వెటార్ సో ఉంది మనకి. ఎందుకంటే నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంది కదా, ఇక్కడ కదా మనకు ఉండేది కంబోడియా. సో ఇక్కడ పైన ఉంది ఇక్కడ, రైట్. మిగతా ఏమో 2 కిందికి ఉన్నాయి. సో ఇది నార్త్ ఆఫ్ ద ఈక్వెటార్ అనేది ఉంది. కంబోడియా ఈస్ట్ ఇక్కడ కదా ఉండేది, కంబోడియా ఇండియాకి పక్కగా. ఓకే, నార్దర్న్ హెమిస్ఫియర్, మిగతా 2 సదర్న్ హెమిస్ఫియర్. అందుకని ఇవి సౌత్ ఆఫ్ ద ఈక్వెటార్. టోన్లే సాప్ అనేది నార్త్ ఆఫ్ ద ఈక్వెటార్. పటాస్ లాగున్ అనేది కూడా ఆల్మోస్ట్ అది ఎక్కడ దిగిపోయింది? అది ఇక్కడ ఈక్వెటార్ ఉంటే ఇక్కడ ఒక టాపిక్ ఆఫ్ క్యాప్కాన్ ఉంటే అది ఇక్కడ ఉంది, పటాస్ లాగున్. సో కాబట్టి ఇందులో ఏవి కూడా నీకు ఈక్వెటార్ ద్వారా పాస్ అవ్వట్లేదు. ఏవి కూడా ఈక్వెటార్ అనేది వాటి ద్వారా పాస్ అవ్వట్లేదు. ఈక్వెటార్ అనేది ఈక్వెటార్ అనేది ఇక్కడ ఉంది. ఇట్లా ఈక్వెటార్ ఉంటే ఇది ఈక్వెటార్ కి పైన ఉంది, మిగతా అనేటివి ఈక్వెటార్ కిందగా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఏవి కూడా సో మనకి ఈక్వెటార్ నుంచి ఇక్కడ కూడా తీసుకుంటే మనకి ఈక్వెటార్ ఇక్కడ నుంచి మనకి ఈక్వెటార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఇక్కడ మనకి 4 దేశాలు బురుండి కానీ, జాంబియా కానీ, టంజానియా కానీ, సో డెమోక్రటిక్ రిపబ్లిక్ కానీ, ఈ 4 కంట్రీస్ అనేవి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి లేక్ తంగనాయిక తోటి. ఓకే, సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ తర్వాత రావడానికి సో అవకాశాలు ఉంటాయి మనకి. జాంబియా కానీ, నెక్స్ట్ ఏంటిది టంజానియా కానీ, ఓకేనా, నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కానీ. సో ఈ 4 దేశాలు దీంతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి, దీంతో లేక్ తంగనాయిక తోటి. ఓకే, సరే ఈ ఫ్యూచర్లో మళ్ళీ మీరు కొంచెం డెప్త్గా చదవాలి వీటిని మనం. ఓకే, మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం. సో అందువల్ల సో ఆన్సర్ ఏమవుతుంది? నన్. ఆన్సర్ ఏంటిది? నన్. ఏవి కూడా సో ఈక్వెటార్ అనేది ఏ లెగ్స్ ద్వారా పాస్ అవ్వదు. ఆన్సర్ ఈజ్ వాట్? నన్. సో ఇది కానీ ఇది కానీ ఇది కాదు కూడా లేదు. ఇది నార్త్ ఆఫ్ ద ఈక్వెటార్, ఇవి రెండేంటి సౌత్ ఆఫ్ ద ఈక్వెటార్ ఉన్నాయి కానీ సో ఏది కూడా ఈక్వెటార్ పై నుంచి వెళ్ళవు. ఈక్వెటార్. ఓకే, ఇది ఆల్రెడీ ఎకనామిక్స్ లో కూడా మనం డిస్కస్ చేసాం. ఇది డైరెక్ట్ ఫ్యాక్చువల్ డాటా, దీంట్లో ఏం చెప్పడానికి కూడా ఏం లేదు, డైరెక్ట్ ఫ్యాక్చువల్ డాటా. టర్మరిక్ ఎందుకు ఇది న్యూస్ లో ఉంది, ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చాడు? ఇండియాలో మనం టర్మరిక్ బోర్డుని నిర్మించడం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఓకే, నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది మనకి. నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది ఎక్కడ పెట్టాం మనము? సో అంటే నిజామాబాద్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. భారతదేశానికి ఒకటే ఉంటుంది, అది నిజామాబాద్ లో పెట్టడం అనేది జరిగింది. ఏది మనకి టర్మరిక్ బోర్డ్ అనేది. సో ఈ టర్మరిక్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ టర్మరిక్ బోర్డ్ అనేది మనకి ఒకటే ఉంటుంది మనకి. సో అది నిజామాబాద్ లో పెట్టడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. అందువల్ల ఆ కాంటెక్స్ట్ లో క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద రెండు అంటున్నాడు. ఎక్స్పోర్టర్ యాజ్ వెల్ యాజ్ ఏంటిది? సో ప్రొడ్యూసర్ ఆఫ్ ద టర్మరిక్ ఇన్ ద వరల్డ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ మోర్ దాన్ 30 వెరైటీస్ ఇండియాలో కల్టివేట్ చేస్తారు. అండ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ ఇవన్నీ కర్ణాటక అనేది సో అన్ని ప్రొడ్యూసర్స్. బట్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఇండియాలో ఏంటిది మనకి? తెలంగాణ అనేది హిస్టారికల్లీ సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఏంటి? టర్మరిక్. అందువలన ఈ టర్మరిక్ బోర్డ్ అనేది ఎక్కడ పెట్టినారు మనకి? తెలంగాణలోనే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది టర్మరిక్ బోర్డ్ అనేది. ఓకే, సో ఇందులో ఇచ్చిన స్టేట్మెంట్లు అన్ని కూడా సో మనకి కరెక్టే. 1, 2, 3 అనేది కరెక్ట్. మనకి షుగర్ బోర్డ్ లాగా ఏంటిది? టర్మరిక్ బోర్డ్ లాగా. కాయర్ బోర్డు, షుగర్ బోర్డ్ లాగా టర్మరిక్ బోర్డు. ఓకేనా, సో ఇది టర్మరిక్ ప్రొడక్షన్ హిస్టారికల్లీ మేజర్ ప్రొడ్యూసర్. సో ఇవన్నీ కూడా మహారాష్ట్రలో కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి, బట్ ఎక్కువ మొత్తంలో తెలంగాణలో మేజర్గా ఈ అన్ని రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి గుంటూరులో ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కువ మొత్తంలో. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ మీద ఇచ్చాడు డైరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏమంటున్నాడు? ఎవిడెన్సెస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. కాంటినెంటల్ రిఫ్ట్ థియరీకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇది. సో ఆల్ఫ్రెడ్ వెగనర్ సో మనకి చెప్పినటువంటి పాస్టులేట్ చేసినటువంటి కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇది వెరీ పాపులర్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అంటే కొత్త కాంటినెంట్ అనుకున్నాం. జెలాండియా అనేది న్యూజిలాండ్కి, ఆస్ట్రేలియాకి మధ్య న్యూజిలాండ్కి దగ్గరగా జెలాండియా అని ఒక కొత్త కాంటినెంట్ అనుకున్నాం. ఆ కాంటినెంట్ చాలా కాలంగా న్యూస్ లో ఉంది. కాంటినెంట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఇదంతా కూడా చాలా న్యూస్ లో రన్ అవుతుంది. అందువల్ల సో మళ్ళీ ఈ కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ అనేది న్యూస్ లోకి వచ్చింది. సో అందువల్ల మన కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ మీద క్వశ్చన్ రావడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో ద బెల్ట్ ఆఫ్ ద ఎనిషియంట్ రాక్స్ ఫ్రమ్ ద వర్డ్ బ్రెజిల్ కోస్ట్ లో ఉన్నటువంటి రాక్స్ అనేటివి సో మ్యాచ్ అవుతాయంట వెస్టర్న్ ఆఫ్రికా తోటి మ్యాచ్ అవుతాయని చెప్తున్నాడు. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏమన్నాడు? ద గోల్డ్ డిపాజిట్స్
ద గోల్డ్ డిపాజిట్స్ ఆఫ్ ద వాట్ ఘానాలో ఉన్నటువంటి గోల్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, సో the gold deposits of the Ghana derived from the Brazil plateau when the two continents are lay side by side అన్నాడు. అంటే దగ్గరగా ఉన్నప్పుడు దాని నుంచి డెరైవ్ అయినా అడుగుతున్నాడు. మూడోది ఏంటిది, గోండ్వానా సిస్టమ్ ఆఫ్ ద సెడిమెంట్స్ ఫ్రమ్ ద ఇండియా ఈజ్ నోన్ టు హ్యావ్ ఇట్స్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద 6 different ల్యాండ్ మాసెస్ ఆఫ్ ద సదరన్ హెమిస్ఫియర్ అని చెప్తున్నాడు. ఎస్, చూద్దాం ఇవన్నీ ఏమి ఇచ్చాడో ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఓకేనా, ఫస్ట్ ఏమన్నాడు, ద బెల్ట్ ఆఫ్ ద ఎనిషియంట్ రాక్స్ ఫ్రమ్ ద బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ ద వెస్టర్న్ ఆఫ్రికా అన్నాడు. మనము ఆల్ఫ్రెడ్ వెగనర్ చెప్పినటువంటి ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటిది, జిగ్సా ఫిట్. మనకి ఆల్ఫ్రెడ్ వెగనర్ ఏం చెప్పాడు, మనకి జిగ్సా ఫిట్ ఎవిడెన్స్ చెప్పాడు. ఈ రెండు మనకి ఒకప్పుడు మనకు ఒకటే కాంటినెంట్ ఉండేది కదా, దాన్ని కాంటినెంట్ పేరేంటి, సూపర్ కాంటినెంట్ పేరేంటిది పాంజియా, ఓషన్ పేరేంటిది పాంథలాసా. సో ఇప్పుడు ఈ పాంజియా అనేది స్ప్లిట్ అయిపోయినప్పుడు ఒకప్పుడు ఇది చూడండి, ఇది ఈ సౌత్ అమెరికా, ఇది బ్రెజిల్ కదమ్మా, ఇది బ్రెజిల్ కదా, సో ఇది బ్రెజిలా కాదా. సో ఇప్పుడు ఇది బ్రెజిల్ అయినప్పుడు ఇదంతా కూడా బ్రెజిల్, రైట్. సో ఇది చెప్తున్నది ఏంటి, బ్రెజిల్. సో ఈ బ్రెజిల్ ని తీసుకెళ్లి దీన్ని అటాచ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్లీగా ఇది ఆఫ్రికాలో ఫిట్ అవుతుందా లేదా, ఇది ఆఫ్రికాకి ఫిట్ అవుతుందా లేదా, ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటిది, ఒకప్పుడు ఇవి రెండు కలిసి ఉన్నట్టే అని కదా దాని మీనింగ్. ఎగ్జాక్ట్గా ఎట్లా ఫిట్ అవుతుంది అమ్మ, ఎవరైనా కట్ చేసిర్రా, పోయి కట్ చేయలే కదా, కట్ చేయకుండా తీసుకెళ్ళి ఇక్కడ ఫిట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, సేమ్ ఫిట్ అవుతున్నాయి ఎగ్జాక్ట్గా. దీన్నే జిగ్సా ఫిట్ అంటాం, అంటే నట్ అండ్ బోల్ట్ లాగా. నట్ అండ్ బోల్ట్ అయితే ఎంత ఈజీగా ఫిట్ అవుతాయో, సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ అంత ఈజీగా ఫిట్ అయింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఒకప్పుడు ఈ కాంటినెంట్స్ రెండు కూడా కలిసి ఉండే అని చెప్తున్నాడు. ఒకప్పుడు ఈ రెండు కాంటినెంట్స్ కలిసి ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ అదే ఇచ్చాడు చూడండి, ఏమన్నాడు, ద బెల్ట్ ఆఫ్ ద ఎనిషియంట్ రాక్స్ ఫ్రమ్ ద వాట్ బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ ద వాట్ వెస్టర్న్ ఆఫ్రికా. అంటే ఏమంటున్నాడు మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ ఏవి, బ్రెజిల్ కోస్ట్ లో ఉన్నటువంటి రాక్స్, ఇక్కడ ఆఫ్రికా కోస్ట్ లో ఉన్నటువంటి రాక్స్, ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ కానీ ఇక్కడ బ్రెజిల్లో ఉన్నటువంటి ఇక్కడున్న కోస్ట్ లో ఉన్నటువంటి రాక్స్, ఇక్కడున్న రాక్స్ ఏమైతున్నాయి, ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆల్ఫ్రెడ్ వెగనర్ కూడా అదే చెప్పాడు. ఆల్ఫ్రెడ్ వెగనర్ కూడా చెప్పింది అదే, అక్కడ ఉన్నటువంటి రాక్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. సో అందువల్ల అవి జిగ్సాగ్ ఒకదానికొకటి ఫిట్ అవుతున్నాయి. కాబట్టి ఒకప్పుడు ఇవి రెండు కూడా కలిసి ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడున్న రాక్స్ ఏమై ఉంటాయమ్మా, సేమ్ ఉంటాయి కదా. ఒకప్పుడు ఇవి కలిసే ఉన్నాయన్నప్పుడు ఈ ప్రాంతం మొత్తంలో ఉన్నటువంటి రాక్స్ సేమ్ ప్రాబబిలిటీ ఉండడానికి ఛాన్స్ ఉందా లేదా, ఎస్, ఆ ప్రాబబిలిటీ ఉంది, అది నిజమే అని కూడా ప్రూవ్ అయింది అనమాట. ఇక్కడున్న రాక్స్ అనేటివి నిజమే. సో నిజమే కాబట్టి అదే చెప్తున్నాడు. కానీ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఒకప్పుడు ఇవి పక్కపక్కన ఉన్నప్పుడు అక్కడ ఉన్నాయి, ఈ రోజు ఇక్కడ సో ఆఫ్రికాలోని గానా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో, సో ఈ గోల్డ్ అనేది ఈ రోజు మనకి ఆఫ్రికాలో దొరుకుతుంది. ఇది వన్స్ అపాన్ ఏ టైం పార్ట్ ఆఫ్ ద వర్డ్ బ్రెజిల్. సో బ్రెజిల్లో ఉన్నటువంటి రాక్స్ ఇక్కడ కూడా గోల్డ్ రాక్స్ అనేటివి సేమ్ అనేది సెకండ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. అది కూడా కరెక్ట్, ఎందుకంటే ఒకప్పుడు రెండు ఒకటే పార్ట్ అని చెప్పేసి మనకి సో జిగ్సా ఫిట్ ద్వారా ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ద గోల్డ్ డిపాజిట్స్ ఇన్ ద గానా ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్, ఎక్కడ నుంచి డెరైవ్ అయినాయంట, ఫ్రమ్ ఎక్కడ నుంచి, బ్రెజిల్ ప్లాట్యూ నుంచి డెరైవ్ అయినాయి. ఎప్పుడు, వెన్ ద టూ కాంటినెంట్స్ ఆర్ లే సైడ్ బై సైడ్, పక్కన ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే ఎప్పుడు, కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ జరగక ముందుకు, అంటే 140 మిలియన్ ఇయర్స్ ఎగో, అప్రాక్సిమేట్లీ మనకి 220 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి మనకి స్టార్ట్ అయింది. ఓకే, 220 మిలియన్ ఇయర్స్ ఎగో మన కాంటినెంటల్ రిఫ్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాదాపు 60 మిలియన్స్ కి ఎవరికి అది రన్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఇవన్నీ పక్కనే ఉండే కాబట్టి ఆ పక్కనే ఉన్నప్పటి నుంచి సో ఇవన్నీ కూడా ఏంటి, ఒకప్పుడు ఇవన్నీ సేమ్ కాబట్టి ఇక్కడున్న గోల్డ్ డిపాజిట్స్ బ్రెజిల్ నుంచి డెరైవ్ అయ్యాయని చెప్తున్నాడు. అది కూడా స్టేట్మెంట్ కరెక్టే, రైట్. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. మూడో స్టేట్మెంట్ అన్నాడు, ఇండియాకి సంబంధించి ఇచ్చాడు. గోండ్వానా సిస్టమ్ ఆఫ్ ద సెడిమెంట్స్ ఫ్రమ్ ద ఇండియా సో టు హ్యావ్ ద వర్డ్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద 6 different ల్యాండ్ మాసెస్ ఆఫ్ ద సదర్న్ హెమిస్ఫియర్ అని చెప్తున్నాడు. అంటే సదర్న్ హెమిస్ఫియర్ లో ఏమేమి ఉన్నాయి మీరు చూడండి. సదర్న్ హెమిస్ఫియర్ లో మనకి తీసుకుంటే ఇప్పుడు ఒకప్పుడు అంటార్కిటికా కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ సదర్న్ హెమిస్ఫియర్ లోనే ఉన్నాయి కదా. సౌత్ అమెరికా కానీ ఇవన్నీ సదర్న్ హెమిస్ఫియర్ లో ఉన్నాయా లేవా, డిఫరెంట్ గా ఉన్నాయి. సగం పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా కూడా ఏముంది, సదర్న్ హెమిస్ఫియర్ లోనే ఉంటుంది మనకి, కొంచెం అంటే కొద్ది పార్ట్, మరి మొత్తం కాదు, కొంచెం పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా సదర్న్ హెమిస్ఫియర్ లో ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, ఇండియా ఒకప్పుడు ఎక్కడ ఉండేది. సో ఇప్పుడు మనకి పాంజియా, సో పాంజియా అనేది ఎక్కడ ఉంది, మనకి ఒకటే కాంటినెంట్ కదా పాంజియా. ఇలా ఫస్ట్ ఒక్క కాంటినెంట్ ఉండేది, అదేమైంది తర్వాత 2 ముక్కలైంది, అవునా. సో 2 ముక్కలు అయిపోయింది. సో 2 ముక్కలు అయిపోయినప్పుడు సో నార్దర్న్ దాన్ని ఏమన్నాం, లార్వెన్సియా అన్నాం. ఓకే, అంగారా ల్యాండ్ లేదా సో రైట్ లార్వెన్సియా అని దీనికి పేరు పెట్టారు. దీనికి ఏమన్నాం, దీన్ని గోండ్వానా ల్యాండ్ అని పేరు పెట్టాం. సదరన్ పార్ట్ 2 ముక్కలుగా విడిపోయింది కాబట్టి సో సదరన్ పార్ట్ ఏమన్నారు, గోండ్వానా అన్నారు. నార్దర్న్ పార్ట్ ఏమన్నారు, అంగారా ల్యాండ్ లేదా లారెన్సియా అన్నారు.
ఓకే, ఇప్పుడు ఈ గోండ్వానా పార్ట్, సదరన్ పార్ట్ ఆఫ్ ద గోండ్వానా ఏదైతే ఉందో ఇది అగైన్ స్ప్లిట్ అయిపోయింది ముక్కలుగా. అంటే ముక్కలుగా స్ప్లిట్ అయిపోయిందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇది సౌత్ అమెరికా కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆస్ట్రేలియా కానీ, సో మనకి న్యూజిలాండ్ కానీ, సో ఇండియా కానీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా, ఇవన్నీ దీని నుంచే డెరైవ్ అయినాయి, దేని నుంచి గోండ్వానా ల్యాండ్ నుంచే డెరైవ్ అయినాయి. అంటే ఇండియా కూడా ఒకప్పుడు ఏంటిది గోండ్వానా ల్యాండ్ నుంచి డెరైవ్ అయింది, ఇది మధ్యలో ఈక్వేటర్. సో ఇదంతా కూడా ముక్కలుగా స్ప్లిట్ అయిపోయి ఇవన్నీ ఏమైనా మెల్లగా మూవ్ అవుతూ ఇండియా అనేది ఇక్కడికి చేరింది, ఆస్ట్రేలియా అనేది ఇక్కడికి చేరింది, ఆఫ్రికా అనేది ఇక్కడికి చేరింది, సో ఇట్లా సౌత్ అమెరికా ఇక్కడికి చేరింది, ఇలా జరిగింది. కాంటినెంటల్ లిఫ్ట్ థియరీ మీ అందరికీ తెలుసు, అలా మూవ్ అవుతూ. అయితే ఏమంటున్నాడు ఇప్పుడు, గోండ్వానా సిస్టమ్ యొక్క రాక్స్ అనేది 6 డిఫరెంట్ ప్లేసెస్లలో ఉన్నాయి అంటున్నాడు. అంతే కదా, ఇండియాలో ఉంటాయి గోండ్వానా రాక్స్, ఆస్ట్రేలియాలో ఉంటాయి, సౌత్ అమెరికాలో ఉంటాయి, ఆఫ్రికాలో ఉంటాయి, అన్నిట్లలో ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ ఈ పార్టే కదా. సో అందువల్ల సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది అదే మనకు అజంప్షన్ చేస్తుంది. మనకి అంటార్కిటికాలో కూడా ఉంటాయి, అవునా కాదు, ఇవన్నీ ప్లేసెస్లలో కూడా. ఎందుకంటే ఇవన్నీ ప్లేసెస్ కూడా ఒకప్పుడు ఏంటి మనకి గోండ్వానా ల్యాండే కదా. సో ఇవన్నీ కూడా గోండ్వానా ల్యాండ్. సో ఇవన్నీ ప్లేసెస్లలో ఏముంటాయి మనకి, ఇవన్నీ ఇప్పుడు కాంటినెంట్స్ గా విడిపోయినాయి, కానీ ఒకప్పుడు గోండ్వానా ల్యాండే కదా. సో కాబట్టి ఖచ్చితంగా వాడిచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం సో ఇది 100% కరెక్ట్. 6 డిఫరెంట్ ప్లేసెస్లలో మనకి దాని యొక్క ట్రేసెస్ అనేవి దొరుకుతాయి, ఇవి గోండ్వానా ల్యాండ్. అందుకని ఏమన్నాడు, గోండ్వానా సిస్టమ్ ఆఫ్ ద సెడిమెంట్స్ అన్నాడు క్లియర్ గా. ఓకేనా, సో దట్ ఈస్ ద గోండ్వానా సిస్టమ్ ఆఫ్ ద వాట్ సెడిమెంట్స్ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే ఇండియా కూడా ఒకప్పుడు పార్ట్ ఆఫ్ ద గోండ్వానా ల్యాండ్. మరి ఇండియాలో ఉన్నటువంటి సెడిమెంట్స్ అనేటివి ఇంకా వేరే డిఫరెంట్ ల్యాండ్ మాసెస్ లో కూడా ఉంటాయా అంటే ఎస్, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆస్ట్రేలియాతో మ్యాచ్ అవ్వాలి, కొన్ని ఆఫ్రికాతో మ్యాచ్ అవ్వాలి, కొన్ని మన అంటార్కిటికాతో మ్యాచ్ అవ్వాలి, కొన్ని సౌత్ అమెరికాతో మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవుతున్నాయి కూడా. ఎందుకంటే అవన్నీ ఒకప్పుడు ఒకటే పార్ట్ కాబట్టి. 100% మ్యాచ్ అవ్వాలని లేదు, 10% 20% మ్యాచ్ అయినా కానీ డెఫినెట్లీ దర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఓకే, కార్బన్ డేటింగ్ ద్వారా మన రాక్స్ ఒకటి ఐడెంటిఫై చేయడమే కాకుండా రాక్స్ యొక్క ఏజ్ని కూడా ఐడెంటిఫై చేస్తాం కదా. సో ఆబ్వియస్గా ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్నటువంటి రాక్స్ ఏజ్ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి రాక్స్ ఏజ్ ఏంటిది అని మనం ఐడెంటిఫై చేస్తాం. దెన్ మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, 220 మిలియన్ ఇయర్స్ బ్యాక్ కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ ప్రకారం ఈ మూవ్ అయినాయి. సో అన్ని రాక్స్ యొక్క ఏజ్ సేమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇక్కడ కూడా మనం చూడండి, అందువల్ల ఇక్కడ క్లియర్గా చూడండి ఈ ఫాసిల్ ఎవిడెన్సెస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తీసుకుంటే యానిమల్స్ అనేటివి చూస్తే చూడండి, ఇక్కడ ఉన్న యానిమల్స్, ఇక్కడ ఉన్న యానిమల్స్, ఇక్కడ ఉన్న యానిమల్స్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి. చూడండి ఈ యానిమల్స్ చూడండి, గ్రీన్ కలర్ లైన్ చూడండి, ఇక్కడ వరకు అన్ని ప్లాస్లలో సేమ్ యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్లేసెస్లో సేమ్ యానిమల్స్ ఫాజిల్స్ దొరుకుతున్నాయి మనకి. ఇక్కడ కూడా అన్ని సేమ్ ప్లేసెస్లో ఇవన్నీ ఎవిడెన్సెస్ అనమాట మనకి, ఆల్ఫర్డ్ వెగనర్ థియరీకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకి. సో బేసిక్ క్వశ్చనే, దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. జిగ్సా ఫిట్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. జియోలాజికల్ ఎవిడెన్స్, రాక్ టైప్స్ కానీ ఏజెస్ కానీ మ్యాచ్ అవుతాయి. ఫాజిల్ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఇంతకుముందు చూసిన బొమ్మ ఫాజిల్ ఎవిడెన్సెస్ కానీ, పేలియోక్లైమాటిక్ ఎవిడెన్సెస్. పేలియోక్లైమాటిక్ అంటే అక్కడ ఉన్నటువంటి కోల్ ఫార్మేషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి గ్లేషియర్ ఫార్మేషన్ కానీ చూస్తే అవి కూడా మనకు అర్థమవుతుంది. ఆస్ట్రేలియాలో ఉన్న కోల్ కానీ, ఇండియాలో ఉన్న కోల్ కానీ, ఇవన్నీ కూడా పేలియోక్లైమాటిక్ ఎవిడెన్సెస్ లాగా తీసుకోవచ్చు మనం. కోల్ కానీ, గ్లేషియర్స్ కానీ, అవన్నీ కూడా. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మినరల్స్ కానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్నమాట, టైప్స్ ఆఫ్ ద ఎవిడెన్సెస్. దేనికి సంబంధించి, ఒకప్పుడు ఒకటే కాంటినెంట్ ఉండే, అది స్ప్లిట్ అయిపోయి 7 కాంటినెంట్ లాగా విడిపోయింది, అవన్నీ వేరే వేరే ప్లేస్కి మూవ్ అయ్యాయని చెప్పడానికి కోసము ఇవి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆల్ఫర్డ్ వెగనర్ థియరీ ప్రకారం. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ అనమాట, అర్థమవుతుందా. సో డైరెక్ట్గా వాళ్ళు ఎవిడెన్సే మనకు అడగడం జరిగింది ఎగ్జామినేషన్లో. ఎందుకంటే కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ మనకి న్యూస్లో ఉంది, వేరే ఒక కొత్త కాంటినెంట్ ఫామ్ అవుతుందని చెప్పేసి, అందువల్ల. ఓకేనా, అయితే ఇక్కడ ఆన్సర్లు ఏంటిది మనకి 3 స్టేట్మెంట్స్ అనేటి ఏంటిది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో నెక్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది, మంచి క్వశ్చన్ కూడా. అంటే బేసిక్స్ ని టెస్ట్ చేసే క్వశ్చన్. ఇదిగో ఇప్పుడు కూడా వచ్చింది కూడా బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ద అమౌంట్ ఆఫ్ ద ఏమన్నాడు ఇక్కడ, ఫస్ట్ మనం అండర్లైన్ చేసుకోవాలి. ద అమౌంట్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ అన్నాడు. డస్ట్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి మనకి, మేజర్ గా అట్మాస్ఫియర్ లో ఉంటాయి, రైట్. ఇది ఫస్ట్ క్రైటీరియా మనం ఐడెంటిఫై చేయాల్సింది. ద అమౌంట్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఏం అడుగుతున్నాడు చూడండి. మోర్ ఇన్ సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ రీజన్స్ దాన్ ద ఈక్విటోరియల్ అండ్ ద పోలార్ రీజన్స్. అంటే డస్ట్ పార్టికల్స్ అనేటివి సబ్ ట్రాపికల్ రీజన్స్ లోపల, టెంపరేట్ రీజన్స్ లోపల ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దేంతో కంపేర్ చేస్తే, ఈక్వెటారియల్ అండ్ నెక్స్ట్ పోలార్ రీజన్స్ తోటి కంపేర్ చేస్తే అంటున్నాడు. ఓకేనా, ఈక్వెటార్ రీజన్, పోలార్ రీజన్స్ తో కంపేర్ చేస్తే డస్ట్ పార్టికల్స్ అనేటివి మనకి ఇక్కడ సో టెంపరేట్ రీజన్స్ కి ఇలా ఎక్కువ మొత్తంలో ఉంటాయని అంటున్నాడు మనకి. చూద్దాం ఒకసారి లాజికల్ గా అయితే ఆలోచిద్దాం మనం. నెక్స్ట్ రెండోది, సబ్ ట్రాపికల్ అండ్ ద టెంపరేట్ ఏరియాస్ ఆర్ హ్యావింగ్ ద వాట్ లెస్ డ్రై విండ్స్ అంటున్నాడు మనకి. డ్రై విండ్స్ అనేటివి తక్కువగా ఉంటాయని అంటున్నాడు.
ఓకే, సో డ్రై విండ్స్ అనేటివి తక్కువగా ఉంటాయి అంటున్నాడు. ద అమౌంట్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ మోర్ ఎట్ ద సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేటరీ రీజన్స్ అండ్ ద లో ఎట్ ద ఈక్వేటార్ పోలార్ రీజన్స్ అంటున్నాడు. నెక్స్ట్ సబ్ ట్రాపికల్ అండ్ ద టెంపరేటరీ రీజన్స్ ఆర్ హ్యావింగ్ ద లెస్ డ్రై అని చెప్తున్నాడు. ఓకే, దీనిలో చూస్తే మనకి స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్. సో 1 అనేది రాంగ్, 1 కరెక్ట్ 2 రాంగ్. ఇక్కడ ఉంది 1 కరెక్ట్ అండ్ 2 రాంగ్ స్టేట్మెంట్ అని. చూద్దాం ఏంటి దీని యొక్క లాజిక్ ఏంటిదని ఆలోచన. డస్ట్ పార్టికల్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే, ఎందుకంటే ఎందుకు ఇది క్వశ్చన్ రావడం జరిగింది, ఎక్కువ మొత్తంలో మనకి ఈ మధ్యన వచ్చిన వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ కానీ చాలా క్లైమేట్ రిపోర్ట్స్ కానీ 2.5 పార్టికులేట్ మ్యాటర్ గురించే మాట్లాడినాయి, డస్ట్ పార్టికల్స్ గురించే మాట్లాడడం జరిగింది న్యూస్లో. సో అందువల్ల ఎక్కువ మొత్తంలో ఇది న్యూస్లో ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ 4 రీజియన్స్ ఇక్కడ వాడిచ్చాడు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీరు, తర్వాత ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఆన్సర్తో ఏం పని లేదు మనకి, ఆన్సర్లు మీ అందరికీ తెలుసు. ఈక్వేటారు, ఓకే, సో ఈక్వేటార్ తర్వాత మనకి 30 degrees వరకు ఏంది సబ్ ట్రాపికల్ అన్నాడు. ఓకేనా, 60 degrees వరకు మనం టెంపరేట్ అనుకుందాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ పోతే ఏంది మనకి పోలార్ రీజియన్స్ అనేటివి ఇలా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇది ఈక్వేటార్ రీజియన్. నెక్స్ట్ ఏంటి మనకి సబ్ ట్రాపికల్ అంటే ట్రాపిక్స్ దాటిన తర్వాత 23.5 దాటిన తర్వాత ఇక్కడ అనుకుందాం, ఇక్కడ 23.5 దాటిన తర్వాత సబ్ ట్రాపికల్. ఓకే, టెంపరేట్ అంటే ఏంటిది, మరీ కూల్ కాకుండా మరీ కాకుండా అట్లా ఉండేటి టెంపరేట్. సో ఇది ఓకే, ఇది పోలార్. సరే, దీనికి ఈక్వేటర్ కండిషన్స్ రాసిద్దాం. ఓకే, సో ఇక్కడైతే జనరల్గా హాట్ క్లైమేట్ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సబ్ ట్రాపికల్ రీజన్స్కి వెళ్తే మనకు జనరల్గా వార్మ్ కండిషన్స్ ఉంటాయి. టెంపరేట్ రీజన్స్కి వెళ్తే మనకు జనరల్గా కూల్ కండిషన్స్ ఉంటాయి. పోలార్ రీజన్స్కి వెళ్తే మనకు జనరల్గా కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. మనకి ఏముంటాయి, కోల్డ్ కండిషన్స్ ఉంటాయి మనకి. హాట్, వాము, కూల్, కోల్డ్. వెన్ యూ మూవ్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ద పోలార్ రీజన్స్, ఈక్వేటర్ నుంచి పోలార్ రీజన్కి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ హాట్ కండిషన్స్ ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ సన్ ఇక్కడనే కదా, సన్ ఇలానే కదా సన్ రైజ్ పడేటివి. సన్ రైజ్ అంటే ఈక్వేటర్ పైన డైరెక్ట్ గా పడతాయి కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఏముంటుంది, హై ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్ లైట్ రీచ్ అవడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. విత్ గ్రాడ్యువల్ గా ఇలా మూవ్ అయినప్పుడు ఇక చూడండి సన్ రైజ్ ఏమవుతున్నాయి, ఇన్క్లైన్ అవుతున్నాయి. అండ్ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, సన్ రైజ్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. సో సన్ రైజ్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ పెరగడము, సో ఇంక్లినేషన్ పెరగడం ద్వారా సో మనకి జనరల్ గా ఏం జరుగుతుందంటే లో ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్ లైట్ రీచ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇంత దూరం ట్రావెల్ అయ్యేసరికి ఇక్కడికి రీచ్ అయ్యే సన్ లైట్ అమౌంట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇక్కడ ఏం ట్రావెల్ అవుతున్నాయి, ఇక్కడ షార్ట్ డిస్టెన్స్ కదా, ఇక్కడ డిస్టెన్స్ అనేది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద సన్ లైట్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సన్ రైజ్ అనేది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వల్ల ట్రావెల్ అవ్వడానికి ఎనర్జీ ఖర్చు అవుతుంది, ప్లస్ అండ్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ కూడా డిసిపేట్ అయిపోతుంది అట్మాస్ఫియర్లోకి డిసిపేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి సో వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ద సన్లైట్ అనేది ఇక్కడ రీచ్ అవుతుంది. ఓకే, రైట్, రీచ్ అవుతుంది. ఇది కండిషన్స్ కదా, ఇది జనరల్ కండిషన్స్, మీ అందరికి తెలిసి ఉండాలి ఇవి. ఇప్పుడు ఏమన్నాడు, మన క్వశ్చన్ ఏంటిది, డ్రై పార్టికల్స్ డస్ట్ గురించి అడుగుతున్నాడు. డస్ట్ అనేది సో సబ్ ట్రాపికల్ రీజియన్స్, టెంపరేచర్ రీజియన్స్ అండ్ పోలార్ రీజియన్స్, ఈక్వేటార్ రీజియన్స్ కంపేర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, మీరు ఆలోచించండి. ఈక్వేటార్ రీజియన్స్ లోపల మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ ఈక్వేటార్ రీజియన్స్ లోపల ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు సో ఎవ్రీడే రెయిన్ఫాల్ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీడే సో ఏముంటుంది మనకి, రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం మనం, మీ అందరికి తెలుసు. 4 PM షవర్స్ అని కూడా అంటాం. ఎవ్రీడే 4 గంటలకి వర్షం పడుతుంది, అక్కడ 4 PM షవర్స్ అని కూడా అంటారు మనకి. సో ఇక్కడ ఉండే రెయిన్ఫాల్ ఏంటిది మనకి, కన్వెక్షనల్ రెయిన్ఫాల్, రైట్. సో ఎవ్రీ టైం ఏముంటుంది ఇక్కడ, సో మనకి కన్వెక్షనల్ రెయిన్ఫాల్, ఎవ్రీడే వర్షం పడుతుంది మనకి, ఎవ్రీడే ఉరుములు మెరుపులు. సో రైట్, సో మనకి స్వాతిలో ముత్యం అంతా బాలకృష్ణ పాట వేసుకుంటే రవీనా టాండన్ డ్యాన్స్ చేస్తుంది. ఓకే, రైట్, ఎవ్రీడే రెయిన్ఫాల్ 4 PM కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఉంటుంది ఇక్కడ, రైట్. అంటే దాని అర్థం ఏంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఎవ్రీడే ఉంటుంది అంటే ఇక్కడ ఉండే ఎయిర్లో సో ఎక్కువ మొత్తంలో ఏముంటుంది, హ్యూమిడిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఉండే ఎయిర్లో ఎవ్రీడే వర్షం పడడం ద్వారా, ఎవ్రీడే రెయిన్ఫాల్ ఉండడం ద్వారా డస్ట్ అనేది పెద్దగా కనిపించదు. డస్ట్ అంతా కూడా వాష్ అవుట్ అవుతుంది. దేనివల్ల, ఎక్కువ మొత్తంలో వర్షపాతం, హ్యూమిడిటీ ఉండడం వల్ల సో డస్ట్ అనేది వాష్ అవుట్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో హ్యూమిడ్ కండిషన్స్, రెయిన్ఫాల్స్ ఉండడం వల్ల ఈక్వేటార్ రీజియన్ లో డస్ట్ అనేది ఏమవుతుంది, వాష్ అవుట్ అవుతుంది. అంటే ఈక్వేటార్ రీజియన్ లో ఎయిర్ లో డస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పోలార్ రీజియన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కూడా మన పోలార్ రీజియన్స్ లోపల అంత హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి కదా. పోలార్ అంటేనే మొత్తం ఐస్ కదా. సో ఇక్కడ కూడా మనకి ఏంటిది, హై హ్యూమిడిటీ, సో ఐస్ కండిషన్స్ ఉంటాయి. అప్పుడు ఏమైతాయి, ఇక్కడ కూడా ఈ హై హ్యూమిడిటీ, ఈ లో టెంపరేచర్ కండిషన్స్ లో కూడా ఇక్కడ కూడా డస్ట్ ఏమైతుంది, మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోతుంది. వీటి ద్వారా
వాష్ అవుట్ అయిపోతాయి డస్ట్ అనేది. సో కాబట్టి సో ఇక్కడ పోలార్ రీజన్స్లో కానీ ఈక్వెటార్ రీజన్స్లో కానీ వాటర్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అనేది వాష్ అవుట్ చేయడం ద్వారా అక్కడ డస్ట్ అనేది అంతగా ఉండదు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే ఈ పోలార్ రీజియన్స్ అనేటివి జనరల్గా అక్కడ ఏం డస్ట్ ఉంటుంది చెప్పు, ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఏమున్నాయి ఇక్కడ నుంచి పోతేనే డస్ట్ కదా, జనరల్గా ఆ లాజిక్ కూడా ఆలోచించవచ్చు, బట్ అది కొంచెం అన్సైంటిఫిక్. ఇక్కడ అయితే సైంటిఫిక్. ఓకే, ఇది రెండు. ఇప్పుడు ఈ రెండు రీజన్స్ తీసుకోండి, టెంపరేట్ రీజియన్ తీసుకున్నాము అండ్ ఇక్కడ రెండు రీజన్స్ తీసుకున్నాం. ఈ ఈక్వెటార్ రీజియన్స్ అండ్ టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది జనరల్గా లాజికల్గా ఆలోచిద్దాం మనం. ఇక్కడ తీసుకుంటే 27 నుంచి అండ్ మేబీ 23 నుంచి 27 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ ద టెంపరేచర్స్ అనేది ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్తే కొద్దిగా తగ్గచ్చు, అంటే మామూలుగా 5 నుంచి 7 డిగ్రీ సెల్సియస్ ఆ టైప్లో ఉండొచ్చు మామూలుగా, అంటే వింటర్ సీజన్లో నార్మల్ జనరల్గా అయితే ఇక్కడ 12 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉండొచ్చు. సరే, టెంపరేచర్ అండ్ నాట్ మ్యాటర్, అది కూడా మళ్ళీ కంట్రీ టు కంట్రీ మారుతూ ఉంటుంది, లాటిట్యూడ్స్తో మారుతూ ఉంటుంది. బట్ అది పక్కన పెడితే సో ఇక్కడ టెంపరేచర్స్ అనేది ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ ఇక్కడ సో టెంపరేచర్స్ అనేది చాలా హెవీగా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ కూడా టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది ఈక్వెటార్ దగ్గర. కానీ రెయిన్ఫాల్, కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఎవ్రీడే ఉండడం ద్వారా అది నలిఫై అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, సో అందువల్ల ఇక్కడ ఎయిర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ చాలా ఎక్కువ మొత్తంలో హీట్ అవుతాయి. అండ్ నీకు ఇది హ్యూమిడిటీ అనేది టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎయిర్లో ఎక్కువ మొత్తంలో ఇది కూడా ఉండదు, ఏముండదు, హ్యూమిడిటీ అనేది పెద్దగా ఉండదు. ఇక్కడ ఎయిర్లో టెంపరేచర్స్ అనేది ఎక్కువగా ఉండదు. ఇక్కడ ఐస్ ఉండడం వల్ల హ్యూమిడిటీ ఉంటుంది, ఇక్కడ కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉండడం వల్ల హ్యూమిడిటీ ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ సీజన్స్ ప్రకారమే రెయిన్ఫాల్, సీజన్స్ ప్రకారం అవి జరుగుతుంటాయి. కాబట్టి ఈ ప్రాంతాలలో ఇక్కడ టెంపరేచర్స్ అనేటివి కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, కొంచెం ఇక్కడ నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి. అండ్ హ్యూమిడిటీ అనేది చాలా తక్కువ అంటే వేటితో కంపేర్ చేసినప్పుడు ఈక్వెటార్ తోటి కానీ పోలార్ రీజియన్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఈ రెండు ప్రాంతాలలో హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంటుంది. డస్ట్ ని వాష్ అవుట్ చేయడానికి అవకాశం లేదు, కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎయిర్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నప్పుడు ఇక్కడ ఇండియా అనేది మనకి సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇండియా నుంచి పోతూ ఉంటుంది, మనకు తెలుసు మనకి ఇండియా అనేది. సో ఇండియా అనేది సో ఇక్కడ ఉంది. మన భారతదేశంలో కూడా మే మంత్లో మనం చూస్తుంటాం, మే మంత్లో నార్త్ ఇండియాలో వీచే గాలులను ఏమంటాం మనం, లూస్ అంటామా లేదా, లూస్. డస్ట్ హెవీ డస్ట్ ఉంటుంది లేదా ఇండియాలో కూడా. సో ఇండియాలో కూడా చాలా డస్ట్ ఉంటుంది మనకి. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి అందువల్ల డస్ట్తో కూడినటువంటి గాలులు మనకి లూసు కానీ సో చాలా వరకు అయితే డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది, డస్ట్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడ మోర్ డ్రై విండ్స్ ఉంటాయి, ఎందుకంటే హ్యూమిడిటీ లేదు కదా, టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, హ్యూమిడిటీ లేదు. ఎక్కువ మొత్తంలో ఏముంటాయి మనకి, డ్రై విండ్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సబ్ ట్రాపికల్ రీజన్స్ కదా, ఇక్కడ అన్ని కూడా ఏముంటాయి మనకి, డ్రై విండ్స్ ఎక్కువగా ఉంటాయి, హ్యూమిడిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ డ్రై విండ్స్ ఉండవు, ఇక్కడ కానీ డ్రై విండ్స్ ఉండవు. మీరు ఆలోచించడమ్మా, పోలార్ రీజన్స్ లో డ్రై విండ్స్ ఉంటాయి, చల్లగా సెలవిడుతూ ఉంటుంది. ఈక్వెటార్ రీజన్స్ లో కూడా ఏముంటుంది అమ్మా, కంటిన్యూగా రెయిన్ఫాల్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ కూడా ఏముంటుంది, వెట్ విండ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా వెట్ హ్యూమిడిటీ ఉంటుంది. సో ఈ రెండు ప్రాంతాలను అప్పుడప్పుడే వర్షం పడుతుంటది, కాబట్టి ఇక్కడ డ్రై విండ్స్ ఉంటాయి మనకి ఎక్కువ కాలం పాటు. అర్థమైందా? సో అది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది. అంటే నేను ఇంకా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కాబట్టి సో నేను కొంచెం మీకు అర్థమయ్యే రకంగానే చెప్పిన. ఇది మన క్లాస్లో లెసన్ చెప్పుకున్నాం అనుకో, ఇంకా కొంచెం డెప్త్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది మనం, ఎందుకంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేయాలి కదా మనం. సో అది దానికి సంబంధించి ఎక్కడ పోయింది క్వశ్చన్, ఇది క్వశ్చన్ ఏమన్నాడు, ద అమౌంట్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ మోర్ ఇన్ ద సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ రీజన్స్. ఎస్, ఎక్కువ మొత్తంలో ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ లెస్ హ్యూమిడ్. సో హ్యూమిడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి వాష్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ హ్యూమిడిటీ అనేది, ఇక్కడ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, పోలార్ రీజన్స్ లోపల కూల్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సో ఇక్కడ వాష్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నది. ఎయిర్లో ఉన్న డస్ట్ వాష్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఈ రెండింటిని కంపేర్ చేస్తే స్టేట్మెంట్ అనేది 1 కరెక్ట్. అండ్ సబ్ ట్రాపికల్ టెంపరేట్ రీజన్స్ యాదవ్ లెస్ డ్రై విండ్సా, కాదు, మోర్ డ్రై విండ్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ ఏముంటాయి మనకి, మోర్ డ్రై విండ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. అర్థమవుతుంది, డ్రై విండ్స్ అంటే మోర్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడనే కదా, ఇక్కడ కూల్ కండిషన్స్ ఉంటున్నాయి, ఈక్వెటార్ దగ్గర కూల్ కండిషన్స్ ఉంటున్నాయి, ఇక్కడ వెట్ విండ్స్ ఉంటాయి. కానీ మధ్యలో టెంపరేట్ రీజన్స్ కానీ సబ్ ట్రాపికల్ రీజన్స్ అని కానీ సీజనల్ రెయిన్ఫాల్ ఉంటుంది, ఇక్కడ సీజనల్ రెయిన్ఫాల్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది, ఎక్కువ మొత్తంలో ఏముంటుంది మనకి, డ్రై విండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎందుకంటే పోలార్ రీజన్ ఆల్వేస్ కూల్ అండ్ ఈక్వెటార్ రీజన్ ఆల్వేస్ రెయిన్ఫాల్ 365 days. కానీ మిగతా ప్రాంతాలు 365 days రెయిన్ఫాల్ ఉంటాయా, ట్రాపికల్ రీజన్స్లో కానీ నీకు సబ్ ట్రాపికల్ ట్రాపికల్ రీజన్స్ కానీ టెంపరేట్ రీజన్స్ అట్లా 365 days రెయిన్ఫాల్ ఎక్కడ ఉండదు. నీ పోలార్ రీజన్స్ ఎప్పుడు 365 days కూలే ఉంటాయి, ఈక్వెటార్ 365 days వర్షం పడుతూనే ఉంటుంది, అవి ఎక్సెప్షనల్. కానీ మధ్యలో అట్లా ఉండదు కదా. సో అందువల్ల ఇక్కడ ఏంటిది మనకి లెస్ డ్రై కాదు, ఏముంటాయి మనకి మోర్ డ్రై అన్నమాట. సో ఓన్లీ
ఇది అనమాట స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ 2 అనేది ఏంటిది నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి, మోర్ డ్రై అవ్వాలి. ఇక్కడ ఏమలా మోర్ డ్రై విండ్స్ ఉంటాయని అనాలి. లేదా ఇక్కడ పోలార్ రీజన్స్ అండ్ ఈక్వటోరియల్ రీజన్స్ హ్యావ్ ద వాట్ లెస్ డ్రై విండ్స్ అంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. లేదా సో ఇక్కడ ఇదే సెంటెన్స్ కంటిన్యూస్ ఇక్కడ ఏమో ఉండాలి, మోర్ అని ఉండాలి. అర్థమవుతుందా? ఓకే చూడండి ఇక్కడ జనరల్లీ హయ్యర్ ఇన్ ద డిజర్ట్ ఏరియాస్, జనరల్లీ లోవర్ ఈక్వేటర్ రీజన్స్ అండ్ జనరల్లీ బికాస్ వాష్ అవుట్ ద డస్ట్. ఇక్కడ కూడా ఏంటిది, సో డస్ట్ అనేది వాష్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనకి. ఓకే నెక్స్ట్ అగైన్ వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇన్ ద జనవరి ద నార్దర్న్ అట్మాస్ఫియర్ ద ఐసోథర్మ్స్ బెండ్ ఈక్విటోరియల్ ఐసోథర్మ్స్ అనేటివి ఇక్కడ సరే ఒకసారి పాయింట్ ఇద్దాం. ఫస్ట్ 4 ఇచ్చాడు కండిషన్స్. జనవరి మంత్ అన్నాడు. రెండో కండిషన్ ఏంటిది, నార్దర్న్ హెమిస్ఫియర్ లో అన్నాడు. మూడో కండిషన్ వెయిట్ గురించి మాట్లాడుతున్నాడు. ఐసోథర్మ్స్ బెండింగ్ గురించి మాట్లాడుతున్నాడు. 3 కండిషన్స్. నార్దర్న్ హెమిస్ఫియర్ లో జనవరి మంత్ లో ఐసోథర్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమి ఇచ్చాడు, ఐసోథర్మ్స్ బెండ్ ఈక్వెటార్ వైపుకి బెండ్ అవుతాయంట. వైల్ క్రాసింగ్ ఎక్కడ, ల్యాండ్ మాసెస్ పైన, భూమి పైన ఈక్వెటార్ వైపుకి బెండ్ అవుతాయట. సముద్రాలు అయితే పోల్ వైపుకి బెండ్ అవుతాయని చెప్తున్నాడు. ఓకే ఇన్ ద జనవరి మంత్ ఎయిర్ ఓవర్ ద ఓషన్స్ ఆర్ ద వార్మర్ దాన్ దట్ ఓవర్ ద ల్యాండ్ మాసెస్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అన్నాడు. అంటే సో ఎయిర్ అనేది ఓషన్స్ పైన ఎక్కువ మొత్తంలో వార్మ్ గా ఉంటుంది యాజ్ కంపేర్డ్ విత్ ద ల్యాండ్స్ పైన దానికన్నా నార్దర్న్ హెమిస్ఫియర్ లో అని చెప్తున్నాడు మనకి. ఓకేనా, నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే మనమే కదా జనవరి మంత్ లో మనకి ఏముంటుంది, వింటర్ సీజన్ ఉంటుంది. జనరల్ గా జనవరి మంత్ లో మనకి ఏముంటుందమ్మా, వింటర్ సీజన్ కదా మనకు ఉండేది, అవునా కదా? చూద్దాం ఇప్పుడు ఎందుకు అలా ఉంటుంది. మీ అందరికి తెలుసు, అపరెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద వాట్ సన్ తిరుగుతూ ఉంటాడు కదా. సో మనకి ఇది అపరెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద సన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, నార్దర్న్ హెమిస్ఫియర్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్, ఇట్లా అనుకుందాం మనం. ఇది టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో నౌ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది. ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, జనవరి మంత్ గురించి మాట్లాడుతున్నాడు అండ్ ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సో ఇది ఈక్వేటర్. సో ఇది 23.5 టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనుకుందాం. ఓకే, సో 23.5 టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది ఇక్కడ ఇండియా ఉంది. సో దాని గురించి అడుగుతున్నాడు ఇప్పుడు. నార్దర్న్ హెమిస్ఫియర్ ఐసోథర్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోథర్మ్స్ అంటే ఏంటిది, ఐసోథర్మ్ ఈజ్ ఎ లైన్ విచ్ జాయిన్స్ ద ప్లేసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద వాట్ సేమ్ టెంపరేచర్. ఓకే, సేమ్ టెంపరేచర్ ఉన్న పాయింట్స్ అండ్ ప్లేసెస్ అన్నిట్లను కూడా సేమ్ టెంపరేచర్ ఉన్నటువంటి ఏంటిది ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఈ ప్లేసెస్ అన్నిట్లను ఏం చేయాలి, కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేసే లైన్నే మనం ఏమంటాం, మనం ఐసోథర్మ్స్ అంటాం. అలా కనెక్ట్ చేసే లైన్స్ నే వి కాల్ దెమ్ యాజ్ వాట్ ఐసోథర్మ్స్ అని చెప్తుంటాం. వేటిని, సో ఈ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. సపోజ్ అనుకుందాం 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ 22 డిగ్రీ సెల్సియస్ ఉంది టెంపరేచర్, ఇక్కడ 22 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇట్లా 22 ఇలా సేమ్ టెంపరేచర్ ఉన్నాయి అనమాట ప్లేసెస్ లో. ఈ అన్ని ప్లేసెస్ ని ఇట్లా జాయిన్ చేసుకుంటూ పోయినాం అనుకో, సేమ్ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ ని దాన్ని ఏమంటావు, ఐసోథర్మ్ అంటావు. ఐసో అంటే సేమ్ కదా, థర్మ్ అంటే ఏంటి టెంపరేచర్. సో సేమ్ టెంపరేచర్ ఉన్నటువంటి ప్లేసెస్ ని జాయిన్ చేస్తే వాటిని ఏమంటాం మనం, ఐసోథర్మల్ లైన్స్ ఆర్ ఐసోథర్మ్స్ అని చెప్తుంటాం. ద లైన్ విచ్ ఆర్ జాయినింగ్ ద వాట్ ప్లేసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద వాట్ సేమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వేటిని జాయిన్ చేస్తే ప్లేసెస్, ఏ ప్లేసెస్లలో సేమ్ టెంపరేచర్ ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసే లైన్ ఏమంటాం మనం, ఐసోథర్మ్స్ అంటాం. ఓకే రైట్. క్వశ్చన్ ఏంటిది, వాడు ఏమన్నాడు, జనవరి మంత్ లో ఐసోథర్మ్స్ అనేటివి ఈక్వెటార్ సైడ్ కి బెండ్ అవుతాయి అని అన్నాడు అండ్ పోల్ సైడ్స్ కి బెండ్ అవుతాయి అని అన్నాడు. ఎక్కడ అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ కాంటినెంట్స్ ని డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ సపోజ్ మనకి ఇదంతా కూడా నార్దర్న్ అమెరికా ఉంది. ఓకే, జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ ఇలా మనకి లాటిన్ అమెరికా, సో ఇది సౌత్ అమెరికా, ఇట్లా కాంటినెంట్స్ ఉన్నాయి. ఓకే, మ్యాప్ తప్పైనా అర్థం చేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఇదంతా కూడా సో పైన సో యూరోప్ కాంటినెంట్ అనేది ఇట్లా ఉంది. సరే, ఇదంతా ఉంది, ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది యూరోప్. ఓకే, ఇదంతా కూడా యూరోప్ కాంటినెంట్ ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఓషన్స్ ని కాంటినెంట్స్ ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇదంతా కూడా మనకి సో ఓషన్సే కదా. సో ఇదంతా కూడా మనకి సరే ఈ ఆఫ్రికా ఇలా ఉంది. ఓకే, ఆస్ట్రేలియా, సరే మనకి మ్యాప్ చిన్నగా కంజెస్టెడ్ అయింది. ఎనీవే ఈ కంజెస్టెడ్ దాంట్లోనే మనం చెప్దాం. ఓకే, ఇప్పుడు ఇదంతా నార్దర్న్ హెమిస్ఫియర్ మాట్లాడండి. ఇదంతా ఓషన్స్. ఓకే, ఇదంతా ఓషన్స్, ఇక్కడ వరకు ఇదంతా కూడా ఓషన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏముంది మనకంతా ఓషన్స్ ఉన్నాయి. అక్కడ 2 డిఫరెన్షియేషన్ చేశాడు. ఒకటి ఓషన్స్ పైన ఐసోథర్మ్స్ ఎలా మూవ్ అవుతాయి, కాంటినెంట్స్ పైన ఐసోథర్మ్స్ ఎలా మూవ్ అవుతాయి అంటున్నాడు. ఇక్కడ ఈ కాంటినెంట్ కదా, ఇది ల్యాండా కాదా, ఇది ల్యాండ్ మాస్. రైట్, సో ఇది ల్యాండ్ మాస్. సో ఇదేంటిది ల్యాండ్ మాస్. రైట్, ఇక్కడ కూడా ఏంటిది ల్యాండ్ మాస్. ఇలా ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా ల్యాండ్ మాస్ ఉన్నాయి కదా. వాడు ఏమంటున్నాడు, ఐసోథర్మ్స్ ఎలా మూవ్ అవుతున్నాయని అడుగుతున్నాడు. అంటే ల్యాండ్ మాస్ పైననేమో
ఎటు షిఫ్ట్ అవుతాయి అండ్ ఓషన్స్ పైన ఎలా షిఫ్ట్ అవుతాయి అని అడుగుతున్నాడు మనకి. ఓకే, ల్యాండ్ మాస్ పైన ఈక్వెటార్ షిఫ్ట్ అవుతాయి, ఓషన్స్ పైన పోల్ వార్డ్కి షిఫ్ట్ అవుతాయి అని అడుగుతున్నాడు వాడు. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మీరు ఏమన్నాడు చూడండి. ల్యాండ్ మాస్ పైననేమో ఈక్వెటార్ వైపుకి మూవ్ అవుతాయి, పోల్ వైపు ఏమో మనకి ఓషన్స్ పైన మూవ్ అవుతాయి అని చెప్తున్నాడు మనకి. అంటే బెండ్ అవ్వడం, ఎటు బెండ్ అయితే చూడండి. ఇప్పుడు ఇది ల్యాండ్ పైన ఏమో ఇటు కిందికి బెండ్ అవుతాయట ఈక్వెటార్ సైడ్. ఓకే, నేను వేరే కలర్ వాడతా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇటు ల్యాండ్ పైన ఉన్న ఇవి ఐసోథర్మ్స్ ఏమో ఇటు ఓషన్స్ వైపుకి బెండ్ అవుతాయంట. ఓకేనా, ఇది కానీ ఇక్కడ వాటర్ పైన ఉన్నాయి ఇది ఓషన్ పైన ఉన్నాయేమో ఇటు ఇది పోల్స్ వైపుకి బెండ్ అవుతాయి అంటున్నాడు. ఓకేనా, ఇటు బెండ్ అవుతాయి అంటున్నాడు, ఇవేమో ఇటు బెండ్ అవుతాయి అని చెప్తున్నాడు మనకి. బెండ్ అంటే ఎలా, ఇప్పుడు ఐసోథర్మ్ అనేది స్ట్రైట్ లైన్ లో పోతుంది అనుకోండి, ఇలా ఐసోథర్మ్ ఇలా ఉంది, సో ఇలా కిందికి ఇట్లా చేసి మళ్ళీ ఇట్లా పోతుంటే ఇది బెండ్ అనమాట. ఇది ఎటు బెండ్ అయినట్టు, ఇప్పుడు ఈక్వెటార్ వైపుకి బెండ్ అవుతుంది. ఓకే, సో దేనిపైన, ల్యాండ్ పైన వాడే క్వశ్చన్స్ ఇచ్చాడు. ల్యాండ్ పైన అయితే ఈక్వెటార్ వైపుకి బెండ్ అవుతుంది, ఇలా పైకి సో ఇట్లా బెండ్ అయినాయి అనుకోండి, పోల్ వైపుకి బెండ్ అవుతున్నట్టు కదా. సో ఇది ఇలా పోల్ వైపుకి బెండ్ అవుతున్నాయి, దేనిపైన ఓషన్స్ పైన అయితే పోల్ వైపుకి బెండ్ అవుతున్నాయి. సో ఇలా 5 లైన్స్ అనేటివి ఇది ఈక్వెటార్ వైపుకి ఇటు వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఈక్వెటార్ వైపుకి, సో ల్యాండ్ వైపు అయితే ఈక్వెటార్ వైపుకి బెండ్ అవుతున్నాయి అండ్ సో ఓషన్స్ పైన అయితే పోల్స్ వైపుకి బెండ్ అవుతున్నాయి అని అంటున్నాడు. ఇదంతా క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థం అవడానికి. ఆ క్వశ్చన్ అట్లా అడిగాడు వాడు, మన క్వశ్చన్ అర్థం కావట్లేదు ఫస్ట్ చాలా మందికి. ఆ క్వశ్చన్లు ఏం అడిగాడు అనేది మనకు అర్థం కాదు, అంతా క్వశ్చన్ వాడు ఇచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది పాయింట్ ఇక్కడ అర్థమైందా. ఇదంతా క్వశ్చన్ మనం మాట్లాడుకుంది, ఇలా ఉంది, సో ఇలా బెండ్ అవుతున్నాయి, ఎందుకు బెండ్ అవుతున్నాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ కాంటినెంట్స్ పైన ఏమో ఇటు బెండ్ అవుతున్నాయి, కిందికి ఈక్వెటార్ వైపుకి బెండ్ అవుతున్నాయి ఐసోథర్మ్స్ అనేటివి. అంటే ఇలా వెళ్ళేది కాస్త ఇప్పుడు కాంటినెంట్ పైన ఇలా కిందికి వస్తున్నాయి, అదే ఓషన్స్ పైన ఇలా వెళ్ళే లైన్ కాస్త ఇలా పైకి వెళ్తుంది. అర్థమవుతుందా, ఓషన్స్ పైన ఇలా వెళ్ళే లైన్ కాస్త ఇట్లా పైకి వెళ్తుంది, అదే కాంటినెంట్ పైన వెళ్ళే ఐసోథర్మ్ అనేది ఇట్లా కిందికి వస్తుంది. ఇది కాంటినెంట్ కదా, ఇట్లా కిందికి వస్తున్నాయి ఐసోథర్మ్స్ అనేటివి ఇలా. అదే ఇట్లా ఓషన్స్ పైన, ఇది వాటర్ కదా, ఈ వాటర్ పైన వెళ్ళేటి ఇట్లా పైకి వెళ్తున్నాయి. అర్థమైనా, ఈ వాటర్ పైన వెళ్ళేటి ఇలా పైకి వెళ్తున్నాయి అంటే టువర్డ్స్ పోల్. అదే కాంటినెంట్ పైన వెళ్ళేటి ఎటు వెళ్తున్నాయి, ఇట్లా కిందికి వస్తున్నాయి, టువర్డ్స్ ఈక్వెటర్ వైపుకి వస్తున్నాయి అనమాట. ఇట్లా ఇది టువర్డ్స్ ఈక్వెటర్, ఇది పైకి వెళ్తే టువర్డ్స్ పోల్ కదా. ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నిజమా కాదా అని అడిగాడు. రైట్, రీజన్ ఏంటిది అంటే మనం ఎప్పుడో బీటెక్లో చదువుకొని ఉంటాం మనం. మీ అందరికీ ఐడియా ఉందో లేదో మర్చిపోయారో నాకు తెలియదు. బీటెక్లో ఒక కాన్సెప్ట్ చదువుకొని ఉంటాం మనం. బీటెక్లో కాదు, ఇంటర్మీడియట్ మనం ఫస్ట్ ఇయర్లోనే చదువుకుంటాం. అప్పుడు అర్థం కాని చదువులు కదా మనకి. సో కాబట్టి బీటెక్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మనం చదువుకున్న చదువు ఏంటి, స్పెసిఫిక్ హీట్. కాన్సెప్ట్ ఆఫ్ ద వర్డ్ స్పెసిఫిక్ హీట్ అనే దానికి ఏంటిది, ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని, సపోజ్ ఏదైనా ఒక బాడీ ఉంది అనుకోండి, ఎనీ సబ్స్టెన్స్ ఏదైనా ఒక బాడీ ఉంది. ఓకే, సో ఆ బాడీ టెంపరేచర్ అనేది 20 degrees Celsius. ఆ బాడీ టెంపరేచర్ 20 degrees Celsius ఉంది. ఇప్పుడు ఆ బాడీ టెంపరేచర్ని మనం 21 degrees Celsius కి పెంచాలి. ఎంతకి, 21 degrees Celsius కి పెంచాలి. అంటే హౌ మచ్ వీఆర్ ఇంక్రీజింగ్, ఓన్లీ 1 degree Celsius టెంపరేచర్ ఎంత పెంచుతున్నాం మనం, 1 degree Celsius టెంపరేచర్ని పెంచుతున్నాం. రైట్, మరి 20 నుంచి 21 అనేది 1 degree Celsius కదా. అంటే ఇక్కడ ఈ 1 degree Celsius పెంచడానికి కోసము ఎంత అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ అవసరం అనేదే మనకి స్పెసిఫిక్ హీట్. జనరల్ ద అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్డ్, ఓకే, టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎనీ బాడీ బై 1 degree Celsius. ఇదే చిన్నప్పుడు చదువుకుంది మనకి. అర్థమైందా, 20 నుంచి 21కి పెంచాలి. 20 నుంచి 21కి పెంచాలంటే మనం సప్లై చేయాలి కదా. ఏం సప్లై చేయాలి, హీట్ ఎనర్జీ సప్లై చేయాలి కదా. రైట్ కదా, కిలో జౌల్స్లో మెజర్ చేస్తాం అనుకోండి, ఎన్ని కిలో జౌల్స్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ కావాలి అనేది పాయింట్ కదా. ఇంతకీ 20 నుంచి 21కి పెంచడానికి, 1 degree Celsius పెంచడానికి, ఏదైనా సరే. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం, వాటర్ టెంపరేచర్ అనేది 1 degree Celsius పెంచడానికి ఎంత టెంపరేచర్ కావాలి అంతే సార్, ఎంత హీట్ ఎనర్జీ కావాలి. ల్యాండ్ ఉంది, ల్యాండ్ కూడా సేమ్ 1 degree Celsius టెంపరేచర్ పెంచాలి. సో దీనికి ఎంత కావాలనేది మనకి ఇంపార్టెంట్, మనకి ఎంత ఎనర్జీ అవసరం అనేది. దీని యొక్క 1 degree Celsius పెంచడానికి కోసం, 1 degree Celsius టెంపరేచర్ పెంచడానికి కోసం హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ హియర్ ఇట్ ఈస్. ఇక్కడ కూడా 1 degree Celsius పెంచడానికి కోసం, దెన్ ఇక్కడ కూడా ఏంటిది, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్. 1 degree Celsius పెంచడానికి కోసము ఎంత హీట్ ఎనర్జీ అవసరం. ఇక్కడ వాటర్ ఉంది, సో దీనికి ఎంత హీట్ ఎనర్జీ అవసరం. ల్యాండ్ ఉంది, దీనికి ఎంత హీట్ ఎనర్జీ అవసరం అనేది పాయింట్. ఇప్పుడు హీట్ ఎనర్జీ ఎక్కువ అవసరమైంది అనుకోండి, దాని అర్థం మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్ ఇక్కడనే ఉంది. ఇప్పుడు హీట్ ఎనర్జీ ఎక్కువ అవసరమైంది అనుకోండి, అంటే స్లోగా హీట్ అవుతుందనే కదా. అంతే కదా, హీట్ ఎనర్జీ ఎక్కువ అవసరమైందంటే స్లోగా హీట్ అవుతుందని.
అవునా? హీట్ ఎనర్జీ తక్కువ అవసరమైంది అనుకోండి, ఏమైతే మనకి స్పీడ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఫాస్ట్గా లేదంటే స్పీడ్గా హీట్ అవుతుంది అనే కదా. స్పీడ్గా హీట్ అవుతుందంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ తక్కువ ఎనర్జీ రిక్వైర్డ్ అంటే కదా, లో ఎనర్జీ రిక్వైర్డ్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఇది 1 degree Celsius రీచ్ అయిందంటే సో చాలా లో ఎనర్జీ అవసరం అనేది. ఇది స్లోగా హీట్ అవుతుంది, ప్లస్ ఇంకా ఎందుకు స్లోగా హీట్ అవుతుంది అంటే సరిపోతలే ఎనర్జీ. సో కాబట్టి దీనికి ఏంటి మనకి ఇంకా కొద్దిగా ఎక్కువ హై ఎనర్జీ సప్లై చేయాలి. హై ఎనర్జీ సప్లై చేస్తేనే అది ఇంకా ఏమవుతుంది మనకి హీట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అవునా కదా? అంతే కదా. 1 degree Celsius అనేది వాటర్కి తొందరగా రీచ్ అవ్వలేదు అంటే, వాటర్ తొందరగా రీచ్ అవ్వట్లేదు అంటే ఏంటిది? వాటర్కి ఎక్కువ ఎనర్జీ సప్లై చేస్తే కానీ దాని టెంపరేచర్ పెరగదు. అదే ల్యాండ్ అనుకోండి, చాలా తక్కువ ఎనర్జీ తోటే హీట్ అవుతుంది మనకి. అంటే దాని అర్థం ఏంటిది? స్పెసిఫిక్ హీట్ అనేది ల్యాండ్కి చాలా తక్కువనా ఎక్కువనా? తక్కువ, ఇమీడియట్గా హీట్ అవుతుంది కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఏదైతే అనుకున్నామో ఆ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఏంటిది? లెస్. ఓకే, చాలా తక్కువగా ఉంటుంది స్పెసిఫిక్ హీట్ అనేది ల్యాండ్ లెస్. అలాగే నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఫర్ ద దిస్ వాటర్ బాడీ. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఏదైతుందో ఈ స్పెసిఫిక్ హీట్ అనేది దేనికోసం? వాటర్ బాడీకి. సో వాటర్ బాడీకి అంటే వాటర్కి ఏముంది మనకి? మోర్. సో ఇది దీనికి మోర్ అండ్ దీనికి ఏంటిది? లెస్ అనేది ఉంది మనకి. స్పెసిఫిక్ హీట్ అనేది ఏముంది? ల్యాండ్కి అనేది లెస్ ఉంది అండ్ దీనికి ఏముంది మనకి? మోర్ ఉంది. స్పెసిఫిక్ హీట్ ఇయర్ ద లెస్ అండ్ వాటర్కి ఏముంది? మోర్ ఉందా లేదా స్పెసిఫిక్ హీట్ అనేది. అంటే దాని ఏంటి? వాటర్ అనేది చాలా స్లోగా హీట్ అవుతుంది అండ్ ల్యాండ్ అనేది చాలా స్పీడ్గా హీట్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ ఎనర్జీ తోటి హీట్ అవుతుంది, ఇది ఎక్కువ ఎనర్జీ తోటి హీట్ అవుతుంది. అయితే మనకి ఇంకోటి ఫిజిక్స్ కానీ అండ్ కైనెటిక్ ఎనర్జీ దాంట్లో చదువుకున్నప్పుడు కిర్చాఫ్స్ లా అని ఒకటి ఉంటుంది. కిర్చాఫ్స్ లా అనేది ఏంటిదంటే పర్ఫెక్ట్ అబ్జర్బర్స్ ఆర్ ద వాట్ పర్ఫెక్ట్ ఎమిటర్స్ అని ఉంటుంది మనకి. ఓకే, పర్ఫెక్ట్ అబ్జర్బర్స్ ఆర్ ద వాట్ పర్ఫెక్ట్ ఎమిటర్స్ అని ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై పర్ఫెక్ట్ అబ్జర్బర్స్ పర్ఫెక్ట్ ఎమిటర్స్ అంటే ఇక్కడ ఏదైతే హీట్ ఎనర్జీని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందో సో అదే అనమాట, అంతే ఈజీగా వదిలేస్తుంది అనమాట మనకి ఈజీగా. అంటే ఎంత తొందరగా హీట్ అవుతుందో అంతే తొందరగా ఏమవుతుంది? కూల్ అవుతుంది. పర్ఫెక్ట్ అబ్జర్బర్స్ ఆర్ ద వాట్ పర్ఫెక్ట్ ఎమిటర్స్ ఇక్కడ. ఓకే, ఎంత తొందరగా హీట్ అవుతుందో సో ఎంత తొందరగా హీట్ అప్ అవుతుందో సో అంతే తొందరగా ఏమవుతుంది? కూల్ అవుతుంది. అంటే ఏంటిది ఇక్కడ? ల్యాండ్ అనేది ఏమవుతుంది? తొందరగా హీట్ అవుతుంది, ల్యాండ్ అనేది తొందరగా ఏమవుతుంది? కూల్ అవుతుంది. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. వాటర్ ఏదైతే ఉందో వాటర్ అనేది మనకి ఏమవుతుంది? స్లోగా హీట్ అవుతుంది అండ్ వాటర్ అనేది స్లోగానే ఏమవుతుంది మనకి? కూల్ అవుతుంది అన్నమాట. వాటర్ అనేది స్లోగా హీట్ అవుతుంది, స్లోగా కూల్ అవుతుంది. అంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది ఏముంది మనకి? ఎక్కువగా ఉంది. దీనిది ఏముంది మనకి? తక్కువగా ఉంది మనకి. ఓకే, ఓకే. సో హీట్ అప్ కూల్ అప్. ఇప్పుడు మీరు చెప్పండి, ఓషన్స్ అనేవి ఏం చేస్తాయి మీరు పైన? వింటర్ సీజన్లో జనవరి మంత్ అని చెప్తున్నాడు మనకి. అవునా? సో వింటర్ సీజన్ జనవరి మంత్ అని చెప్తున్నాడు. వింటర్ సీజన్ జనవరి మంత్లలో తీసుకుంటే వింటర్ సీజన్ ఏదైతే ఉందో సో ఈ వింటర్ సీజన్ ఇది జనవరి మంత్, రైట్? సో వింటర్ సీజన్ అంటే ఏంటిది? జనవరి మంత్. ఓకే, సో ఇది జనవరి మంత్ ఏదైతే ఉందో జనవరి మంత్ అండ్ నెక్స్ట్ ఏంటిది? వింటర్ సీజన్ జనవరి మంత్ లో మాట్లాడుతున్నాడు. ఏ హెమిస్ఫియర్? నార్దర్న్ హెమిస్ఫియర్. నార్దర్న్ హెమిస్ఫియర్ లో వింటర్ జనవరి మంత్ లో మాట్లాడుతున్నాం, రైట్? సో ఇప్పుడు ఇలా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి. ఓకే, ఈ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ ఎనీవే మీకు ఓపిక ఉన్న వాళ్ళు వినండి. ఇక్కడ వాటర్ బాడీ అన్నాడు. ఇప్పుడు వాటర్ అనేది స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ కదా. ఎక్కువ అన్నప్పుడు చాలా స్లోగా హీట్ అవుతుంది, స్లోగా కూల్ అవుతుంది. కానీ ల్యాండ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో సో ఇది ల్యాండ్ మాస్ కదా, ఇదంతా కూడా ల్యాండ్ మాస్ ఉంది. సో ఈ ల్యాండ్ మాస్ ఏమవుతుంది మనకి? తొందరగా హీట్ అయ్యి తొందరగా కూల్ అవుతుంది, రైట్? సో ఇది ల్యాండ్ మాస్ కదా. ఏదైతే ల్యాండ్ మాస్ అయితే ఏదైతే ఉందో సో ఈ ల్యాండ్ మాస్ అనేది తొందరగా ఏమవుతుంది మనకి? సో ల్యాండ్ మాస్ ఏదైతే ఉంది తొందరగా హీట్ అవుతుంది, ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ లో అండ్ తొందరగా ఏమవుతుంది? కూల్ అవుతుంది. అవునా? సో ఇది వామ్ ఉంటుంది. సో స్లోగా హీట్ అప్ అవుతుంది, ఈ స్లో హీట్ అవుతుంది అండ్ స్లోగా కూల్ అవుతుంది. అంతా సో ఈజీగా ఏముండదు. ఓకేనా? అండ్ దట్టు ఇప్పుడు ల్యాండ్ కన్నా కూడా సో ఇదే దీనికి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి సో ఇది వామ్ ఉంటుంది ఖచ్చితంగా. అంత తొందరగా హీట్ ఎక్కదు అండ్ దీనికి ఇది వామ్ కండిషన్ లో ఉంటుంది. ఇవి తొందరగా కూల్ అయిపోతాయి. ఎంత తొందరగా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయో అంతే తొందరగా కూల్ అయిపోతాయి. సో కానీ అంత తొందరగా హీట్ అబ్జర్వ్ చేసుకోవు, అంత తొందరగా కూల్ కావు. కాబట్టి లాజిక్ పాయింట్ ఏంటిదంటే సో ఓషన్స్ ఆర్ ఆల్వేస్ వార్మర్ దాన్ ల్యాండ్ కన్నా ఓషన్స్ అనేటివి ఏముంటాయి? వామ్ ఉంటాయి. ఓకేనా? ఓషన్స్ కన్నా
ల్యాండ్ కన్నా ఓషన్స్ అనేవి ఏముంటాయి, వామ్ ఉంటాయి. అర్థమవుతుందా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఓషన్స్ అనేటివి వామర్ ఉంటాయి వేటికన్నా, కాంటినెంట్స్ కన్నా. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ కాబట్టి ఓషన్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఏముంటాయి, వామ్ కండిషన్లో ఉంటాయి. దేంతో కంపేర్ చేస్తే, కాంటినెంట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు. ఈ కాంటినెంట్స్ ఏవైతున్నాయో సో ఈ కాంటినెంట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏముంటాయంటే సో ఇవి ఖచ్చితంగా తేడా ఉంటాయి వామర్స్ అనేటివి. అర్థమైనా? సో కాబట్టి మనకు ఒక సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇదే. మనకి జనరల్గా ఓషన్ వాటర్స్ ఆర్ ద వార్మర్ దాన్ సో ల్యాండ్ పైన ఉన్న వాటర్ అంటే ఎస్, ఓషన్ వార్మర్స్ అనేది ఓషన్ పైన ఉన్నటువంటి ఎయిర్ అనేది ఎప్పుడు కొద్దిగా వార్మరే ఉంటుంది దేంతో కంపేర్ చేసినప్పుడు, ల్యాండ్తో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే ల్యాండ్కి స్పెసిఫిక్ హీట్ తక్కువ కాబట్టి తొందరగా హీట్ అయ్యి తొందరగా కూల్ అయిపోద్ది. కానీ ఎయిర్ అనేది అలా కాదు. ఓకే, స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ కాబట్టి స్లోగా హీట్ అయ్యి స్లోగా కూల్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా ల్యాండ్తో కంపేర్ చేసినప్పుడు సో ఓషన్ పైన ఉండే ఎయిర్ పైన ఏముంటుంది, వార్మర్ ఉంటుంది యాజ్ కంపేర్డ్ విత్ ల్యాండ్తో కంపేర్ చేసినప్పుడు ఏముంటాయి మనకి ఉంటాయి. క్లియర్ కదా? అది రైట్. సో మనకి సో ఇది కాన్సెప్ట్ అయితే ఎక్కింది కదా. సో ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని అర్థం చేసుకోండి. So that is that much colder. Northern hemisphere January much colder in the so than ocean. Say land temperature అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓషన్ టెంపరేచర్ రిలేటివ్స్ వార్మర్ దాన్ ద వాట్ ల్యాండ్ మాస్ అని చెప్తున్నారు మనకి. ఐసోథర్మల్స్ బెండింగ్ ఈక్వేటర్ వర్డ్స్ టువర్డ్స్ వాట్ లోవర్ లాటిట్యూడ్స్ అండ్ ఐసోథర్మ్స్ బెండింగ్ టువర్డ్స్ వాట్ పోల్ వర్డ్స్ ఎవర్ హయ్యర్ లాటిట్యూడ్. Okay, the temperature, the cold versus warm versus causes that is to find the bend to specific temperature colder. That is one must to go to the lower latitude over the warmer oceans. One must to go to the what higher latitudes అని చెప్తున్నాడు. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలే కదా? రైట్. ఇప్పుడు చూడండి ఇదే సెకండ్ స్టేట్మెంట్ ట్రూ. ఓకే, సో ఇది జనవరి మంత్ ఎయిర్ ఓవర్ ద ఓషన్ వార్మర్స్ అర్థం. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ కద్దాం. ఐసోథర్మ్స్ బెండ్ టువర్డ్స్ ఈక్వేటర్ ఆన్ ద ల్యాండ్ అండ్ ఇది పోల్ వర్డ్స్ టువర్డ్స్ ద వాట్ ఓషన్స్ అని చెప్తున్నాడు. రైట్. సో ఇదే కదా ఐసోథర్మ్స్ అనేది సేమ్ టెంపరేచర్ ని కనెక్ట్ చేసే పాయింట్స్ అని మనం ఏమన్నా ఐసోథర్మ్స్ అన్నాం. ఇప్పుడు ల్యాండ్ పైన ఏముంది, తక్కువ టెంపరేచర్ ఉంది. అవునా? ల్యాండ్ పైన ఏముంది, తక్కువ టెంపరేచర్ ఉంది. అండ్ ఓషన్స్ పైన ఏమున్నాయి మనకి, ఎక్కువ టెంపరేచర్ ఉంది. అవునా కదా, ఎక్కువ టెంపరేచర్ ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఈ తక్కువ టెంపరేచర్ ఉన్నాయి కాబట్టి ఇవి ఆటోమేటిక్గా ఎటువైపుకి బెండ్ అయితే మనకి, సో ఇవి ఈక్వెటార్ వైపుకే బెండ్ అవుతాయి. ఈక్వెటార్ కిందికి బెండ్ అవుతున్నాయి. సో ఇవి ఈ పైన ఉన్నాయని కూడా ఏమైతే ఈ ఐసోథర్మ్స్ పైన ఉన్నటువంటి ఐసోథర్మ్స్ అయితే ఓషన్స్ పైన ఉన్నటువంటి ఐసోథర్మ్స్, ఈ ఓషన్స్ పైన ఉన్నటువంటి ఐసోథర్మ్స్ ఏమైతాయి అంటే ఇటు బెండ్ అవుతాయి. ఎవరికి, పోల్ వైపుకి బెండ్ అవుతాయి. ఎందుకంటే మన ఓషన్స్ పైన ఉన్నాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ఉంటాయి కొంచెం యాజ్ కంపేర్డ్ విత్ ల్యాండ్. ఇవి ల్యాండ్ పైన ఉన్నాయి కాబట్టి తక్కువ టెంపరేచర్ ఉంటాయి. తక్కువ టెంపరేచర్ ఉన్నాయి కాబట్టి ఇటు బెండ్ అవుతాయి. కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ ఉన్నాయి కాబట్టి టువర్డ్స్ ఓషన్స్ పైన పోల్ వైస్ కి బెండ్ అవుతాయి. సో ఇవి కిందికి ఉన్నటువంటి తక్కువ వైపుకి బెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? క్లియర్? సో ఇక్కడ చూడండి ఐసోథర్మ్ బెండింగ్ ఓవర్ ద ల్యాండ్ బెండ్స్ ఈక్వెటర్ టువర్డ్స్ లోవర్ లాటిట్యూడ్ అండ్ బెండ్స్ టువర్డ్స్ పోల్ వర్డ్ హయ్యర్ లాటిట్యూడ్స్. ఇవి ఓషన్స్ పైన ఉన్నటువంటివి పైకి బెండ్ అవుతాయి, అంటే ఇటు పైకి బెండ్ అవుతాయి, ఇటు కింది బెండ్. ఎందుకు పైకి బెండ్ అవుతున్నాయి మీరు ఆలోచించండి. ఈ స్ట్రైట్ లైన్ లో పోయేది కాస్త ఇటు పైకి బెండ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటున్నాయి జనరల్ ఓషన్స్ పైన. ఈ కిందికి వచ్చేసరికి ఇవి కిందికి బెండ్ అవుతున్నాయి. ఇక్కడ కిందికి బెండ్ అవుతాయి, ఈక్వెటార్ వైపుకి బెండ్ అవుతున్నాయి ఇవి. బెండింగ్ ఈజ్ డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్సెస్. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది రైట్, స్టేట్మెంట్ 2 రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రైట్. రెండు స్టేట్మెంట్స్ అనేటివి రైటే. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇది ఎక్కడ పోయిందో ఆన్సర్. బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ బోత్ ద స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ 1. ఎస్, స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ 1. ఫస్ట్ ఆన్సర్ ఇది రైట్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో మనకి నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది మనకి ఇండియా నుంచి మొదలవుతుంది. సో ఇండియా నుంచి మొదలైపోయి ఇది నార్త్ సౌత్ కారిడార్ అనమాట. ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి. సో ఇండియా నుంచి మనకి ఇరాన్ నుంచి ఇట్లా అజర్బైజాన్ నుంచి ఇట్లా నుంచి మాస్కో నుంచి సో ఇలా వెళ్ళి మనకి ఈ మొత్తం కూడా ఈ యూరోప్ వరకు యూరోప్కి కనెక్ట్ చేసే కారిడార్ అనమాట ఇది. ఈ కారిడార్నే మనం ఏమంటాం, నార్త్ సౌత్ కారిడార్ అంటాం. ఇండియా నుంచి సో దాదాపు ఇలా అజర్బైజాన్ ఇరాన్ ద్వారా, సో అజర్బైజాన్ ద్వారా, రష్యా ద్వారా సో యూరోప్కి కనెక్ట్ చేయడం అనమాట. యూరోప్కి కనెక్ట్ చేయడం. సో ఈ మన రూట్ని ఏమంటాం, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్తుంటాం మనం. సో అది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇండియా టు సెంట్రల్ ఏషియా వయా ఇరాన్. సో ఇది ఇండియా టు సెంట్రల్ ఏషియా టు యూరోప్ వయా ఇరాన్ అనేది కరెక్ట్. ఇక్కడ లాస్ట్ ఇండియా టు యూరోప్ త్రూ ద
అజర్బైజాన్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే అజర్బైజాన్ కూడా మధ్యలో ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి ఇట్లా అజర్బైజాన్ నుంచి సో ఇలా కనెక్ట్ అవుతుంది, అది కూడా కరెక్ట్ అవుతుంది. ఇండియా టు సో సెంట్రల్ ఏషియా, యూరప్, ఇరాన్, అది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ మోస్ట్ ప్రాబబుల్ అయితే ఫస్ట్ ఆన్సర్ ఇస్తుంది యూపీఎస్సీ కూడా, ఎందుకంటే ఇరాన్ ద్వారానే ఎక్కువ మొత్తంలో వెళ్తుంది కాబట్టి. అది మనకి ఓన్లీ యూరోప్ అని కాదు, ఇక్కడ ఇండియా టు సెంట్రల్ ఏషియా ఉంది, ఇక్కడ సెంట్రల్ ఏషియా అనేది కూడా లేదు మళ్ళీ. సో సెంట్రల్ ఏషియా అండ్ నెక్స్ట్ ఏంటిది యూరోప్, అది అజర్బైజాన్. ఓకే, నెక్స్ట్ ఇది టైం జోన్స్. దీనికి పెద్దగా మనము దీనికి ఆన్సర్ ఎవరు అంటే ఇన్ టైంలో చేయడానికి రాదు, మనకు చెప్పడానికి కూడా అంత ఈజీ ఏం కాదు. ఇది మన టైం జోన్స్ అనేది మనకు తెలియాలి అంటే ప్రాపర్గా ప్రతి కంట్రీ యొక్క ల్యాండ్ ఏరియా తెలియాలి, అంటే కంట్రీస్కి. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి ఏంటి మనకి ఈ లాంజిట్యూడ్స్, ఏ లాంజిట్యూడ్స్ వెళ్తున్నాయో తెలియాలి, ఆ లాంజిట్యూడ్స్ అనే గ్రీన్విచ్ మెరిడియన్ నుంచి ఎక్కడ ఉన్నాయో తెలియాలి. అది తెలిస్తే కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేం. ఇట్ ఈస్ వెరీ రిస్కీ అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ ఇది. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అంటే చేయొచ్చు, కానీ అంత ఈజీగా ఒక స్టూడెంట్ ఇంత డెప్త్గా అంటే ఇది బై హార్ట్ చేసుకోవడం తప్ప ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయడం ఉండదు. ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయలేము అని చెప్పేది. అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయడానికి రాదు మనకి. సో డైరెక్ట్గా బై హార్ట్ చేసుకోవడం తప్ప ఏం లేదు దీనికి. ఏ కంట్రీస్కి సో ఏమన్నాడు, మోర్ దాన్ 4 టైమ్ జోన్స్ ఉన్నాయన్నాడు, మోర్ దాన్ 4 టైమ్ జోన్స్. ఇక మనం వీటిని బై హార్ట్ చేసుకోవడమే. సో యునైటెడ్ కింగ్డమ్ మోర్ దాన్ 4 ఉన్నాయి, డెన్మార్క్ అనేది మోర్ దాన్ 4 ఉన్నాయి, 5 ఉన్నాయి జర్మనీకి, న్యూజిలాండ్కి సో 3 ఉన్నాయి, అండ్ ఆస్ట్రేలియాకి 7 ఉన్నాయి, అండ్ బ్రెజిల్కి 4 ఉన్నాయి. సో కాబట్టి మోర్ దాన్ 4 అన్నాడు. సో ఇక్కడ మోర్ దాన్ 4 ఉన్నాయి, 3 మనకి. ఇది యునైటెడ్ కింగ్డమ్ కానీ, అండ్ డెన్మార్క్ కానీ, అండ్ ఇది ఇంకోటి ఆస్ట్రేలియా. ఇది సో యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్ అండ్ ఆస్ట్రేలియా సేమ్ 3 ఇట్టుకున్నాయి. బ్రెజిల్కి 4 ఉన్నాయి, అండ్ నెక్స్ట్ న్యూజిలాండ్కి 3 ఉన్నాయి. ఓకే, సో ఈ 3 ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. సో ఇది ఓకేనా. సో ఎస్ అనేది ఉంది మనకి. ఓకేనా, సో యునైటెడ్ కింగ్డమ్ ఇలా ఉన్నాయి మన యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్ అండ్ బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ కనుక తీసుకుంటే కంట్రీ అండ్ ద రిసోర్స్ రిచ్ ఉంది. ఒకటి బోట్స్వానా, రెండోది చిలీ, మూడోది ఇండోనేషియా ఉంది మనకి. బోట్స్వానా, చిలీ. సో బోట్స్వానా డైమండ్ అన్నాడు, చిలీ లిథియం అన్నాడు, ఇండోనేషియా నికెల్ అన్నాడు. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్, అన్నిటి కూడా కరెక్టే మనకి. జనరల్గా మనం ఎకనామిక్స్లో కూడా మాట్లాడుకున్నాం వీటి గురించి. సో ఈ 3 అనేటివి కరెక్ట్. ఓకే, సో బోట్స్వానా అండ్ లిథియం అండ్ ద నికెల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లిథియం, డైమండ్, ఇవన్నీ కూడా ఈ కంట్రీలోనే. నెక్స్ట్ ఫ్యూచర్లో అడగవచ్చు ఈ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ కూడా. సో డైమండ్ బై హార్ట్ చేసుకోవాలి, లిథియం, చిలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అండ్ నికెల్. సో ఇవి కూడా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఇవి, అండ్ చిలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అండ్ బోట్స్వానా, కెనడా, ఆస్ట్రేలియా, ఇవి ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి మనకి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా, క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలా. సో దట్ ఈస్ ద బోట్స్వానా, అండ్ నెక్స్ట్ ఏంటి చిలీ, అండ్ నెక్స్ట్ ఏంటిది ఇండోనేషియా అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనకి క్లారిటీగా. ఓకేనా, సో బోట్స్వానా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. లిథియం వచ్చేస్తే చిలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చైనా. అండ్ నికెల్ వచ్చేస్తే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా. సో ఇలా ఉన్నాయి మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ప్లేసెస్ని మ్యాచ్ అన్నాడు. ఈ ప్లేసెస్ కూడా కొంచెం కష్టమైన క్వశ్చనే, మనం ఎప్పుడు విని ఉన్నాం కూడా. ఇలాంటిగా మనం ఏం చేయలేం, బౌన్సర్స్ అన్నమాట ఎగ్జామినేషన్లో. మలోర్కా అండ్ నోర్మాండీ అండ్ సార్డినియా. సార్డినియా ఒక్కటి హిస్టరీలో చదివి ఉంటాం మనము, నోర్మాండీ కూడా అక్కడక్కడ మనము చదివి ఉంటాం హిస్టరీలో, అంటే వరల్డ్ హిస్టరీ చదివినప్పుడు చదివి ఉంటారు యూపీఎస్సీ వాళ్ళు. సో అక్కడక్కడ కనిపిస్తాయి కానీ జనరల్గా అయితే అంత పెద్ద కాదు. సార్డినియా అనేది వెరీ ఫేమస్, అది అందరికి తెలుసు మనకి జనరల్గా కానీ. రైట్, సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటి, మలోర్కా అనేది ఇటలీ అని ఇచ్చాడు, బట్ యాక్చువల్గా ఇది ఇటలీలో దేంట్లో ఉంది, స్పెయిన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ నోర్మండీ అనేది స్పెయిన్ అని ఇచ్చాడు యాక్చువల్లీ క్వశ్చన్లో, కానీ ఇది ఫ్రాన్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ సార్డినియా అనేది ఫ్రాన్స్లో ఉందని ఇచ్చాడు, బట్ యాక్చువల్గా ఏంటిది మనకి సో ఇటలీలో ఉంది. గారిబాల్డి పోరాటం చేసి ఉంటాడు చిన్నప్పుడు, ఎప్పుడు చదువుకుని ఉంటాం మనం సార్డినియా అని. రైట్, సో ఇటలీలో ఉంది మనకి. సో సార్డినియా ఇటలీలో ఉంది, నోర్మండీ ఫ్రాన్స్లో ఉంది, అండ్ మలోర్కా స్పెయిన్లో ఉంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఇవి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అన్ని కూడా రాంగ్ ఆన్సర్లు. జస్ట్ ఇవి వరల్డ్ హిస్టరీలో అప్పట్లో మనకి పాయింట్స్ అన్నమాట. మనకి వరల్డ్ హిస్టరీ చదివినట్టయితే యూనిఫికేషన్ ఆఫ్ ద ఇటలీ, యూనిఫికేషన్ ఆఫ్ ద జర్మనీ, ఏవో టాపిక్లు ఉంటాయి, బచ్పన్ మే పడాతా, లాంగ్ బ్యాక్, అందులో వస్తాయి ఈ పేర్లన్నీ కూడా. ఓకే, సో ఇవి స్పెయిన్, ఇది ఫ్రాన్స్, నోర్మండీ, అండ్ నెక్స్ట్ ఏంటి సార్డినియా ఇటలీలో ఉంది. ఓకే, ఇవి జనరల్గా మనకు వచ్చినటువంటి ఏంటి జాగ్రఫీ క్వశ్చన్స్. సో ఇండియన్ జాగ్రఫీ ఏం లేవు, అన్నీ కూడా ఏమున్నాయి మనకి వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇండియన్ జాగ్రఫీ పెద్దగా ఇక్కడ కూడా క్వశ్చన్స్ కనిపించలే. ఓకే, అంతకుముందు లాస్ట్ 2 years ఇండియన్ జాగ్రఫీ ఇచ్చారు, కానీ ఇయర్ ఇండియన్ జాగ్రఫీ ఇవ్వకుండా ఫిజికల్ జాగ్రఫీ ఇచ్చారు. మీరు చేసే వర్క్ ఏంటిదంటే
ఐసోథర్మల్ బెండింగ్ గురించి వర్క్ చేయండి. నెక్స్ట్ కూడా క్వశ్చన్ వస్తుంది ఐసోథర్మల్. నేను కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎందుకు అవి ఈక్విటర్ వైపుకి బెండ్ అవుతున్నాయి, ఎందుకు అవి పోల్ వైస్కి బెండ్ అవుతున్నాయి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇంకా కొంచెం డీప్ రీసెర్చ్ చేయండి. ఓకే, సో అంటే మీకు ఇంకా ఎక్కువ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.